అండ్ మేనేజ్మెంట్ హబ్, స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవ్వాలి మనం. బ్రాండింగ్ కి డిఫరెన్స్ ఏంటి, బ్రాండింగ్ సంబంధించిన టాపిక్ ని చూద్దాం. ఓకేనా. వాట్ ఈజ్ ఏ బ్రాండ్? అసలు బ్రాండ్ అంటే ఏంటి అంటే, బ్రాండ్ ఇన్ మార్కెటింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ నేమ్ ఆర్ లోగో. వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు బ్రాండ్ అంటే ఏదో ఒక పేరో లేకపోతే దాని లోగో అని కాదనమాట. బ్రాండ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ఓవరాల్ ఐడెంటిటీ అండ్ ఇమేజ్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ దట్ కంపెనీ ఆర్ సర్వీస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద కస్టమర్స్. ఒక కస్టమర్స్ అంటే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళ మైండ్ లో ఒక ఐడెంటిటీ అని పడిపోతుంది. అంటే ఏంటంటే బ్రాండ్ అంటే ఒక ఒపీనియన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే పీపుల్ మన యొక్క లోగో, మన యొక్క ప్రొడక్ట్ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఏం థింక్ చేస్తున్నారు అనేదే బ్రాండ్. ఓకేనా. A brand is what people think and feel about your product or company. అంటే బ్రాండ్ అంటే ఏంటంటే పీపుల్ మన ఒక ప్రొడక్ట్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏం ఒపీనియన్ అనేది ఏర్పాటు చేసుకున్నారు, కరెక్ట్ గా చెప్పాలంటే ఏం ఒపీనియన్ అనేది వాళ్ళు ఏర్పరచుకున్నారు మైండ్ లో అనేదాన్ని బ్రాండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఐఫోన్ ఉందనుకోండి. యాపిల్ ఐఫోన్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, ఇన్నోవేషన్, కొత్త ఇన్నోవేషన్స్ గుర్తొస్తాయి. అంటే టెక్నాలజీ పరంగా అది కొత్తగా ఉంటది. అలాగే డిజైన్స్ అనేవి చాలా బాగుంటాయి, క్వాలిటీ చాలా హైగా ఉంటది. సో వెంటనే మనకి యాపిల్ ఫోన్ గుర్తు రాగానే వెంటనే టెక్నాలజీ అనేది మైండ్ లో ఉండిపోయింది అనమాట. సో దాన్ని బ్రాండ్ అంటారు. బ్రాండ్ అంటే ఏం లేదు, ఏదైతే పీపుల్ గాని తన ఒక ప్రొడక్ట్ గురించి కానీ కంపెనీ గురించి కానీ తన మైండ్ లో ఒక ఒపీనియన్ ఏర్పరచుకోవడాన్ని బ్రాండ్ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ ది అసలు బ్రాండింగ్ అంటే ఏంటి? సరే, బ్రాండ్ అంటే ఒక పీపుల్ వాళ్ళ యొక్క మైండ్ లో ఒక ఒపీనియన్, ఒక ప్రొడక్ట్ గురించి ఒపీనియన్ ఏర్పరచుకోవడం బ్రాండ్ అన్నారు కదా. మరి బ్రాండింగ్ అంటే ఏంటి? బ్రాండింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ ద ఐడెంటిటీ. ఈ ఒపీనియన్ ని క్రియేట్ చేయడానికి చేసే ప్రాసెస్ ని బ్రాండింగ్ అంటారు. ఇప్పుడు మీ మైండ్స్ లో ఊరికే కస్టమర్స్ మైండ్స్ లో క్రియేట్ అయిపోద్దా అండి ఒక టెక్నాలజీ అనేది? ఏం చేస్తారు, ఇప్పుడు యాపిల్ ఐఫోన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దాన్ని ఒక యాపిల్ కొరికినట్టు ఒక లోగో క్రియేట్ చేస్తారు, అవునా? అలాగే యాపిల్ ఈజీగా నేమ్ అనేది గుర్తుంచుకునేటట్టు ఒక నేమ్ క్రియేట్ చేశారు. అలాగే దాని యొక్క డిజైనింగ్ కూడా, దాని అడ్వర్టైజ్మెంట్ కూడా ఎలా చూపిస్తారు, చాలా క్వాలిటీగా, చాలా సింపుల్ గా, అలాగే అందులో టెక్నాలజీ మొత్తం ఏమేమి ఉన్నాయో తెలిసేటట్టు చూపిస్తారు. అలాగే వాటి యొక్క రెప్యుటేషన్ అనేది చాలా మంచిగా ఉంటది అనమాట. సో ఎమోషనల్ కనెక్షన్ ఫీల్ అయ్యేటట్టు పీపుల్ కి చేస్తారు. ఓకేనా. అంటే బ్రాండింగ్ అనేది ఏంటంటే ఈ ఒపీనియన్ ని క్రియేట్ చేయడానికి చేసే ప్రాసెస్ అన్నమాట. అది నేమ్ ద్వారా అయి ఉండొచ్చు, లోగో అయి ఉండొచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ అయి ఉండొచ్చు, డిజైనింగ్ అయి ఉండొచ్చు, ఎమోషనల్ కనెక్షన్స్ అయ్యేటట్టు చేయొచ్చు, అంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారానే అయి ఉండొచ్చు, లేదా హోర్డింగ్స్ ద్వారా అయి ఉండొచ్చు. ఓకేనా. లేదంటే ఓరో స్లోగన్ పెట్టేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ పైన ట్యాగ్ లైన్, ఇప్పుడు నైక్ అనే ఉందనుకోండి. నైక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి, జస్ట్ డూ ఇట్. ఈ జస్ట్ డూ ఇట్ అనేది మనకి మైండ్ లో బాగా గుర్తుండిపోద్ది, అవునా? అప్పుడు వెంటనే ఏమి గుర్తొచ్చేస్తుంది, నైక్, దాని యొక్క టిక్ మార్క్ గుర్తొచ్చేస్తాయి మనకి. జస్ట్ డూ ఇట్ అనగానే నైక్ కూడా స్లాగన్ కదా అంటాం. అంటే ఆ స్లోగన్ అనేది మనకి ఎలా పెట్టేశారంటే మన మైండ్ లో ఒక ముద్ర, ఒపీనియన్ అనేది పడిపోయింది. నైక్ అంటే మంచి బ్రాండ్ ఇది. సో అలా అనమాట. ఇప్పుడు యాపిల్ అంటే మంచి బ్రాండ్. యాపిల్ అనగానే మనకి యాపిల్ ఐఫోన్ గుర్తొస్తుంది. సో దాని యొక్క టెక్నాలజీ గుర్తొస్తుంది, అవునా? అంటే ఇలా గుర్తు రావాలి అంటే ఏం చేయాలి, ఒక ప్రాసెస్ అనేది ఉంటది. అంటే చెప్పాను కదా, ఒక ఒపీనియన్ ని క్రియేట్ చేసే ప్రాసెస్ ని బ్రాండింగ్ అంటారు. దీనికి పాయింట్స్ చూడండి. బ్రాండింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ, నాట్ జస్ట్ ఏ నేమ్. బ్రాండింగ్ అంటే ఏంటంటే ఇది ఒక యాక్టివిటీ, అదొక పేరు కాదు. బ్రాండ్ అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ క్రియేటింగ్ ఏ యునీక్ ఐడెంటిటీ ఇన్ ద మార్కెట్. ఒక యునీక్ గా మనకి ఒక ఐడెంటిటీని, ఆ ప్రొడక్ట్ కి ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసేదే బ్రాండింగ్. ఇట్ ఇన్వాల్వ్స్ డిజైనింగ్ ఏ లోగో, ప్యాకేజింగ్, మెసేజ్. చెప్పాను కదా, ఒక లోగో అయిండొచ్చు, లోగో ద్వారా చేయొచ్చు, ప్యాకేజింగ్ ద్వారా చేయొచ్చు. ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది అనుకోండి, దాని వెబ్సైట్ వైట్ కలర్ లో ఉంటది, సింపుల్ బ్యాక్గ్రౌండ్ తో చాలా ఈజీగా గుర్తు పెట్టుకునేటట్టుగా. అలాగే యాపిల్ ఐఫోన్ యొక్క ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంటది. సో వాళ్ళ యొక్క లోగో ఈజీగా మనకి గుర్తుంటది. మనం అంతే కదా, మనం ల్యాప్టాప్స్ లో చూసినా, ఫోన్స్ లో చూసినా, ఏది చూసినా యాపిల్ ఈజీగా ఇది యాపిల్ కదా అని అంటాం. సో ఒక మైండ్ లో ఒక ఒపీనియన్ లోగో ద్వారా, వాళ్ళ యొక్క స్టైలింగ్ ద్వారా, వాళ్ళ యొక్క
టెక్నాలజీ ద్వారా గుర్తు పెట్టేసుకునేలా చేస్తారు, మనకి ఒపీనియన్ అనేది క్రియేట్ చేయించేశారు. ఇట్ హెల్ప్స్ ద ప్రొడక్ట్ స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ ద కాంపిటేటర్స్. ఏం చేస్తుందంటే ఇది మన యొక్క కాంపిటేటర్స్ నుంచి మనం డిఫరెంట్ గా చూపించేటట్టు చేస్తుంది. స్టాండ్ అపార్ట్ అంటే డిఫరెంట్ గా. మనం ఇప్పుడు ఒక లైన్ లో నుంచున్నాం అనుకోండి, మనం ఒక సపరేట్ గా నుంచున్నాం అనుకోండి, అంటే మన యొక్క కాంపిటేటర్స్ నుంచి మనల్ని సపరేట్ చేయడానికి చూపిస్తా ఉంటది బ్రాండ్ అనేది. ఓకేనా. బ్రాండింగ్ ఫోకస్ ఆన్ హౌ యూ వాంట్ పీపుల్ టు ఫీల్ అబౌట్ యువర్ బ్రాండ్. పీపుల్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనే దాని మీద మనకి బ్రాండింగ్ అనేది ఫోకస్ చేస్తుంది. అదే కదా ఆ ప్రాసెస్, అదే కదా మనకు ఒక ఒపీనియన్ ని క్రియేట్ చేయడం, ఒక ట్రస్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇట్ క్రియేట్స్ ట్రస్ట్ అండ్ ఫెమిలియారిటీ విత్ ద కస్టమర్స్. కస్టమర్స్ మన మీద ఒక నమ్మకం పెంచుకునేటట్టు, ఒక ఒపీనియన్ క్రియేట్ చేసేటట్టు, ఫెమిలియారిటీ, ఇదేదో మనకి సంబంధించిందిలా ఉందే అన్నట్టు ఫెమిలియర్ గా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది బ్రాండింగ్ అనేది. గుడ్ బ్రాండింగ్ లీడ్స్ టు కస్టమర్ లాయల్టీ. అంటే కాకుండా మంచి బ్రాండ్ అనుకోండి, ఇంకా కస్టమర్ ఇంకెప్పుడు అదే కొంటాడు, దాన్ని కస్టమర్ లాయల్టీ అంటారు. అవునా, అంటే దే బికమ్ లాయల్ టు దట్ బ్రాండ్ అనమాట. ఆ బ్రాండ్ కి ఇంకా వశం అయిపోయారు. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద బయింగ్ డెసిషన్ ఆఫ్ ద కస్టమర్స్. అంతేకాకుండా కస్టమర్స్ ని తన కొనుగోలు యొక్క డెసిషన్స్ తీసుకునేటట్టు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. స్ట్రాంగ్ బ్రాండింగ్ అలౌస్ ద కంపెనీస్ టు చార్జ్ ద హయ్యర్ ప్రైసెస్. అదే బ్రాండింగ్ అనేది కంపెనీస్ లో చాలా మంచి పేరు వచ్చేసింది అనుకో ఆ బ్రాండ్ కి, అప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ అనేది మనకి తెలియదు. ఇప్పుడు టాటా అంటే ఎన్నో ఉన్నాయి, టాటా టీ ఉంది, ఇంకా టాటా కార్స్ ఉన్నాయి, ఏవో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడైతే బ్రాండ్ అనేది క్రియేట్ అయిపోయిందో వాళ్ళ మైండ్ లో, టాటా అంటే సూపర్ గా ఉంటది అనేది క్రియేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ప్రైసెస్ అనేవి హైగా చార్జ్ చేయడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. బ్రాండింగ్ ఈజ్ కంటిన్యూస్, ఇట్ షుడ్ బి మెయింటైన్డ్ ఓవర్ టైమ్. ఈ బ్రాండింగ్ అనేది ఎప్పుడు కంటిన్యూస్ గా ఉంటుంది. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ ఉంది, మానేసాడు వాడు అడ్వర్టైజింగ్ చేయటం, మానేయలేదు. ఇప్పుడు మంచి పేరు వచ్చింది కదా అని చెప్పేసి బ్రాండ్ అనేది బాగా వెళ్ళిపోయింది కదా అని ఆపేశాడా? బ్రాండింగ్ అనేది ఒక ప్రాసెస్, అది ఎప్పుడు కంటిన్యూస్ గా ఉంటానే ఉంటది. అప్పుడే మనకి ఎప్పుడు సరే గుర్తు పెట్టుకున్న ఒపీనియన్ అనేది ఉంది, మరి అది ఎప్పుడు గుర్తు రావాలంటే వాళ్ళకి ఎప్పుడొకప్పుడు కనిపిస్తా ఉండాలి కదా. సో బ్రాండింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను, నైక్ అడ్వర్టైజ్మెంట్, నైక్ జస్ట్ డూ. టాటా అంటే ట్రస్ట్, రిలయబిలిటీ, సర్వీస్ టు పీపుల్ అని గుర్తుంటది. యాపిల్ అంటే ప్రీమియం ఇన్నోవేషన్, స్టైలిష్ లైఫ్ స్టైల్స్ అని చెప్పి గుర్తుంటది. ప్రీమియం ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ అని యాపిల్ అంటే గుర్తుంటది. అలా అన్నమాట. ఓకే, ఇక్కడ బ్రాండ్ కి బ్రాండింగ్ కి డిఫరెన్స్ ఇచ్చాను. బ్రాండ్ ఈస్ ద ఇమేజ్, ఐడెంటిటీ అండ్ పర్సెప్షన్ పీపుల్ అబౌట్ యువర్ ప్రొడక్ట్. అంటే ఒక పర్సెప్షన్, అంటే ఒక ఒపీనియన్ అనేది ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళ మైండ్స్ లో, ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకుంటారు, దాన్నే బ్రాండ్ అంటారు. ఓకేనా, ఆ ప్రొడక్ట్ గురించి. బ్రాండింగ్ అంటే అలా క్రియేట్ చేయడానికి మనం చేసే ప్రాసెస్, ఒక కంపెనీ చేసే యాక్టివిటీస్ కానీ ప్రాసెస్ కానీ, ఏదర్ లోగో ద్వారా, స్టైల్స్ ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇలా క్రియేట్ చేస్తుంది. ఓకేనా, లేకపోతే స్లోగన్ ద్వారా. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. బ్రాండ్ ఈక్వల్ టు రెప్యుటేషన్, బ్రాండింగ్ ఈజ్ ఈక్వల్ టు బిల్డింగ్ దట్ రెప్యుటేషన్. బ్రాండ్ అంటే ఏమో రెప్యుటేషన్, ఒపీనియన్. బ్రాండింగ్ ఏమో ఆ ఒపీనియన్ లేదా ఆ రెప్యుటేషన్ ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్. ఇక్కడ అయిపోయింది బ్రాండ్ అంటే బ్రాండింగ్ అంటే. ఇప్పుడు బ్రాండ్ ఈక్విటీ అంటే చూద్దాం. ఓకేనా, ఇన్ సింపుల్ వర్డ్స్, బ్రాండ్ ఈక్విటీ మీన్స్ హౌ మచ్ కస్టమర్స్ లైక్, ట్రస్ట్ అండ్ ప్రిఫర్ యువర్ బ్రాండ్. బ్రాండ్ ఈక్విటీ అంటే ఏంటంటే ఎంత మంది కస్టమర్స్ మన యొక్క ప్రొడక్ట్ ని లైక్ చేస్తున్నారు, మన ప్రొడక్ట్ ని నమ్ముతున్నారు, మన ప్రొడక్ట్ ని ప్రిఫర్ చేస్తున్నారు, దాన్ని బ్రాండ్ ఈక్విటీ అంటారు. బ్రాండ్ ఈక్విటీ బికమ్స్ స్ట్రాంగ్ వెన్ కస్టమర్స్ హ్యావ్. ఎప్పుడు ఈ బ్రాండ్ ఈక్విటీ అనేది మనకి స్ట్రాంగ్ అవుతుందంటే కస్టమర్స్ అనేవాళ్ళు బ్రాండ్ గురించి అవేర్ అయినప్పుడు, అంటే బ్రాండ్ గురించి బాగా తెలిసినప్పుడు. పీపుల్ నో అబౌట్ ద బ్రాండ్. అవేర్నెస్ అంటే నోయింగ్ అబౌట్ ద బ్రాండ్ అనమాట. బ్రాండ్ లాయల్టీ, అంతేకాకుండా అస్తమానం ఇంకా ఆ ప్రొడక్ట్ కి లాయల్ అయిపోయారు, వశం అయిపోయారు. బ్రాండ్ అనేది లాయల్టీ అయిపోయింది, కస్టమర్ లాయల్టీ క్రియేట్ అయిపోయింది ఆ బ్రాండ్ కి. ఓకేనా, ఇంకెప్పుడు ఇంకా బ్రాండే కొంటారనమాట. ఇంకో కొంతమంది చూడండి, ఫోన్ అంటే ఇంకా ఏదో సామ్సంగ్, వాళ్ళకి ఒక సెంటిమెంట్ కూడా అయిపోతుంది. అలా కొంతమంది బ్రాండ్ లాయల్టీ పెట్టి అలా క్రియేట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ బ్రాండ్ అసోసియేషన్. అసోసియేషన్ అంటే ఏంటంటే వాళ్ళకు ఒక ఎమోషన్స్ అని పెట్టింది. చెప్పాను కదా, అసోసియేషన్ అంటే ఇప్పుడు ఒక సెంటిమెంట్స్ లాంటివన్నీ ఎమోషన్స్. అమ్మ నాకు ఇది బాగా కలిసి వస్తుంది, కొంతమందికి ఉంటాయి, ఇదైతే నాకు బాగా కలిసి వస్తుంది, ఈ ల్యాప్టాప్ అయితే బాగా కలిసి వస్తుంది,
ఉంటాయి కొంతమందికి అలాంటి సెంటిమెంట్స్. ఈవెన్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ పెన్ అయితే నాకు ఉండేది, అలాగే సెల్లో పెన్ తీసుకెళ్లేదాన్ని. నాకు ఆ పెన్ తో రాస్తే బాగా ఎగ్జామ్ లో మార్క్స్ వచ్చే YCWలో. సో అలాగనమాట. అంటే ఆ బ్రాండ్ మీద ఒక ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ ని పెంచేసుకుంటాం అనమాట. దాన్ని బ్రాండ్ అసోసియేషన్. ఇవన్నీ కూడా బ్రాండ్ ఈక్విటీ అని కింద వస్తాయి. బ్రాండ్ వేరు, బ్రాండింగ్ వేరు అని చెప్పుకున్నాం. బ్రాండ్ ఈక్విటీ ఏంటంటే కస్టమర్స్ ఎంతమంది మనల్ని లైక్ చేస్తున్నారు, ట్రస్ట్ చేస్తున్నారు, ఎలాగా ప్రిఫర్ చేస్తున్నారు అని తెలుసుకోవడం. ఓకేనా. బ్రాండ్ ఈక్విటీ అంటే ఏంటంటే పర్సీవ్డ్ క్వాలిటీ. పర్సీవ్డ్ క్వాలిటీ అంటే ఇది మనం ఈ బ్రాండ్ ఈక్విటీ అనేది ఎలా పెంచుకుంటాం, అవేర్నెస్ ఫస్ట్ క్రియేట్ చేస్తాం. అంటే పీపుల్ లో మన బ్రాండ్ గురించి బాగా తెలియజేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ద్వారానో లోగోస్ అని చెప్పాను కదా, అలా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. తర్వాత బ్రాండ్ లాయల్టీ క్రియేట్ చేస్తాం. బ్రాండ్ అసోసియేషన్ అంటే ఒక ఎమోషన్ అనేది పెంచుకునేటట్టు చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, పర్సీవ్డ్ క్వాలిటీ అంటే క్వాలిటీ అనేది చాలా హైగా ఉంది, దీన్ని చాలా మంచి క్వాలిటీ అనే ఒక నమ్మకాన్ని పెంచుతాం అనమాట. కస్టమర్స్ థింక్ క్వాలిటీ ఈజ్ హై, అదే పర్సీవ్డ్ క్వాలిటీ. పర్సీవ్నెస్ అంటే ఏంటి, హైలీ రికమెండెడ్ క్వాలిటీ అని. ఓకే, ఇది నెక్స్ట్ రియల్ ఎగ్జాంపుల్స్ లో చూడండి. బ్రాండ్ వాట్ మేక్స్ దేర్ బ్రాండ్ ఈక్విటీ స్ట్రాంగ్. ఒక బ్రాండ్ అంటే ఒక ఒపీనియన్ ఒక బ్రాండ్ ఈక్విటీగా మారాలి అంటే, బ్రాండ్ ఈక్విటీ అంటే చెప్పాను కదా ఒక ట్రస్ట్. ఓకేనా. ఒక ట్రస్ట్ అనేది ఒక లైక్ అంటే ఎంతమంది కస్టమర్స్ లైక్ చేస్తున్నారు, ఎంత ట్రస్ట్ పెంచుకున్నారు అంటే అంత స్ట్రాంగ్ అయ్యింది. ఆ స్ట్రాంగ్నెస్ ని బ్రాండ్ ఈక్విటీ క్రియేట్ చేస్తుంది. ఏ విధంగా చెప్పాను కదా, అవేర్నెస్, లాయల్టీ అని. సో ఎగ్జాంపుల్ చూడండి, యాపిల్ అనగానే మనకి ఆ ఈక్విటీ ఎలా క్రియేట్ అయింది, ఇన్నోవేషన్ అని, ప్రీమియం క్వాలిటీ ద్వారా, లాయల్ కస్టమర్స్ ద్వారా మనకి ఒక యాపిల్ అనేది బ్రాండ్ అనేది మన మైండ్ లో ఉండిపోయింది. నెక్స్ట్ చూద్దాం బ్రాండ్ ఈక్విటీ మోడల్స్. ఇప్పుడు బ్రాండ్ ఈక్విటీ అంటే అర్థమైంది కదా. మరి ఆ బ్రాండ్ ఈక్విటీ క్రియేట్ చేసుకోవడానికి ఒక్కొక్క థియరీస్ ఒక్కొక్క మోడల్స్ చెప్పారు. అవి ఏంటి అనేది చూద్దాం. కెల్లర్స్ కస్టమర్ బేస్డ్ బ్రాండ్ ఈక్విటీ మోడల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కస్టమర్ బేస్డ్ బ్రాండ్ ఈక్విటీ మోడల్, CBBE మోడల్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, ఈ మాట గుర్తుంచుకోండి, CBBE మోడల్. ఆల్సో కాల్డ్ బ్రాండ్ రెజోనెన్స్ మోడల్. దీన్నే బ్రాండ్ రెజోనెన్స్ మోడల్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పిరమిడ్ విత్ 4 లెవెల్స్. ఏం చెప్పారంటే ఇక్కడ 4 లెవెల్స్ గా ఒక బ్రాండ్ ఈక్విటీ అనేది ఎలా ఫార్మ్ చేసుకోవాలి అని చెప్పేసి కెల్లర్స్ చెప్పారు. అదేంటంటే ఫస్ట్ వన్, లెవెల్ 1 బ్రాండ్ సేలియన్స్. బ్రాండ్ సేలియన్స్ అంటే అవేర్నెస్, నథింగ్ బట్ ఒక బ్రాండ్ గురించి కస్టమర్ అనేది తెలుసుకోవాలి, అవేర్ చేయాలి. వాళ్ళకి ఒక బ్రాండ్ ఉంది, ఈ బ్రాండ్ అనేది. ఎన్షూర్స్ కస్టమర్స్ నో ద బ్రాండ్ అండ్ రికగ్నైజ్ ఇట్. అంటే ఏంటంటే బ్రాండ్ గురించి కస్టమర్స్ తెలుసుకునేలా చేయటం మరియు వాళ్ళ బ్రాండ్ ని రికగ్నైజ్ అయ్యేటట్టు చేయటం. ఇట్ రిఫర్స్ టు ద బ్రాండ్ రీకాల్. రీకాల్ అంటే ఏంటి, రిమెంబరింగ్. ఓకేనా. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, మనం యాపిల్ అనగానే కళ్ళు మూసుకుంటే వెంటనే మనకి యాపిల్ బొమ్మ కనిపించేస్తా, కొంచెం కొరికేసి యాపిల్. అలా అంటే బ్రాండ్ రీకాల్ అనేది మనకి ఈజీగా మనకి ఆ కస్టమర్ ఆ బ్రాండ్ గురించి మనకి రిమెంబర్ అనేది చేసేసుకోవాలి వితౌట్ సీయింగ్, చూడకుండానే. బ్రాండ్ రికగ్నిషన్, ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలి. అందుకే కదా ఈ లోగోస్ ఇవన్నీ పెట్టేది, ఈజీగా ఐడెంటిఫై చేయడానికే. హై సేలియన్స్ మీన్స్ బ్రాండ్ కమ్స్ ఫస్ట్ ఇన్ మైండ్. ఎక్కువ సేలియన్స్ ఉందనుకోండి, అంటే ఎక్కువ అవేర్ ఆఫ్ దట్ బ్రాండ్ అనుకోండి, అప్పుడు ఫస్ట్ మైండ్ లో కళ్ళు మూయగానే మీకు కోకోకోలా అనగానే వెంటనే ఏదో ఒకటి గుర్తు రావాలి. థమ్స్ అప్ అంటే థంబ్ సింబల్ గుర్తొచ్చేది, అవునా. వెన్ థింకింగ్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ కేటగిరీ. అండర్లైజ్ ద ఫౌండేషన్ ఆఫ్ బిల్డింగ్ బ్రాండ్ ఈక్విటీ. ఇదే మెయిన్ అసలు బ్రాండ్ ఈక్విటీని ఫార్మ్ చేయడానికి, అవేర్ చేయడానికి మన ఫస్ట్ క్రియేట్ చేసే ఫస్ట్ ఇదనమాట, ఫౌండేషన్ అనమాట. ఓకేనా. అంటే ఫస్ట్ కస్టమర్స్ బాగా ఈ బ్రాండ్ నుంచి తెలుసుకునేటట్టు, రికగ్నైజ్ చేసేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ థమ్స్ అప్ చెప్పాను చూసారా, అదేంటంటే బ్రాండ్ అనేది ఫస్ట్ తెలియజేస్తారు అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా. అస్తమానం అది వెంటనే ఎప్పుడైనా ఇది మనం బయటకు వెళ్ళి సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు థమ్స్ అప్ కనబడి థమ్ సింబల్ చూడగానే థమ్స్ అప్ అని చెప్పేసి మనం వెంటనే రికగ్నైజ్ చేసి బై చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫోకస్ ఓన్లీ హౌ ఈజీలీ అండ్ ఫ్రీక్వెంట్లీ కస్టమర్ థింక్ ఆఫ్ ద బ్రాండ్. ఈజీగా కస్టమర్స్ ఫ్రీక్వెంట్ గా థింక్ చేసేటట్టు ఉండాలన్నమాట. సైలెన్స్ ఇంక్రీజెస్ విత్ ద కన్సిస్టెంట్ అడ్వర్టైజింగ్. ఎలా క్రియేట్ అవుతుంది ఈ సైలెన్స్ అవేర్నెస్ అనేది, ఎప్పటికప్పుడు మనం అడ్వర్టైజ్ చేస్తూ ఏదర్ హోర్డింగ్స్ ద్వారానో, టీవీస్ ద్వారానో, యూట్యూబ్ ద్వారానో, ఆన్లైన్ ద్వారానో
అడ్వర్టైజ్ చేస్తూ ఉంటే ఆ అవేర్నెస్ అనేది బాగా క్రియేట్ అవుతుంది. పూర్ అవేర్నెస్ అంటే అసలు రికగ్నైజేషన్ లేదనుకోండి ఆ ప్రొడక్ట్ గురించి, కస్టమర్ మే నాట్ ఈవెన్ కన్సిడర్ ద బ్రాండ్. అప్పుడు ఆ బ్రాండ్ నే కన్సిడర్ చేయడం. అసలు ప్రొడక్ట్ ఐడెంటిటీ లేదంటే ఇంక బ్రాండ్ ఏం కన్సిడర్ చేస్తారు? సో బ్రాండ్ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క గోల్ ఏంటి, అసలు అవేర్నెస్ యొక్క గోల్ ఏంటంటే మేక్ ద బ్రాండ్ ఫెమిలియర్ అండ్ టాప్ ఆఫ్ ద మైండ్. మైండ్ లో మనకి ఎప్పుడు గుర్తుండిపోయేలాగా, టాప్ లో ఉండేలాగా. టాప్ అంటే ఫస్ట్ ఇప్పుడు మీరు ఏదైనా డ్రింక్ కొనాలని ఫస్ట్ థమ్స్అప్ గుర్తు రావాలన్నమాట. అలా మా చిన్నప్పుడు అయితే థమ్స్అప్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు చాలా వచ్చేసాయి. థమ్స్అప్, మాజా ఒకటి ఉండేది, మ్యాంగో సింబల్ తో ఉండేది. ఇది లెవెల్ 2. నెక్స్ట్ది పర్ఫార్మెన్స్ అండ్ ఇమేజరీ. నెక్స్ట్ ఏంటంటే ఓకే అవేర్నెస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు బ్రాండ్ యొక్క పర్ఫార్మెన్స్, హౌ వెల్ ద ప్రొడక్ట్ ఫంక్షన్స్. ఈ ప్రొడక్ట్ ఎంత బాగా మనకి వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఫోనే తీసుకోండి, ఎంత బాగా వర్క్ చేస్తుందని చూస్తాం. అదే కదా క్రియేట్ చేసుకుంటూ ఒక ఎంత అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేసినా, ఏదో తమ్ము సింబల్ అన్ని చూసినా ఆ టేస్ట్ బాగుంది అనుకోండి, చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, అలా ఉంటేనే కదా. ఇప్పుడు ఒక ఫోన్ అయినా అంతే. ఇప్పుడు యాపిల్ అనేది ఎందుకు గుర్తుంచుకున్నా, అది పర్ఫార్మెన్స్ బాగుంది. సో హౌ వెల్ ద ప్రొడక్ట్ ఫంక్షన్స్, ఇట్ ఇంక్లూడ్స్ క్వాలిటీ, డ్యూరబిలిటీ. ఇప్పుడు యాపిల్ తీసుకుందాం, క్వాలిటీ చూడండి, పర్ఫార్మెన్స్ దేని ద్వారా మనం చెప్తాము, క్వాలిటీ ద్వారా. డ్యూరబిలిటీ అంటే ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తుంది, రిలయబిలిటీ ఎంత వరకు దీన్ని నమ్మచ్చు అనే దాని మీదే కదా మనం బ్రాండ్ అనేది పర్ఫార్మెన్స్ మనం చెప్తాము. పర్ఫార్మెన్స్ క్రియేట్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. పర్ఫార్మెన్స్ ఏం చేస్తుంటే కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ ని క్రియేట్ చేస్తుంది. ఇదే మెయిన్, కస్టమర్ సాటిస్ఫాక్షనే మనకి అన్నిటికీ మార్కెటింగ్ లో కూడా మనం చూస్తాం. ఏంటిది? కస్టమర్ సాటిస్ఫాక్షన్. సంతృప్తి పడవాలి ఫస్ట్. కస్టమర్ ఎప్పుడైతే తన యొక్క నీడ్స్ అన్ని సాటిస్ఫై అయ్యాయో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ బ్రాండ్ పర్ఫార్మెన్స్ అనేది గుర్తుంచుకుంటాడు. ఆ బ్రాండ్ అనేది పర్ఫార్మెన్స్ బాగుంటాయి, ఆటోమేటిక్ గా సాటిస్ఫై అయ్యాడంటే పర్ఫార్మెన్స్ బాగుందని అర్థం. పర్ఫార్మెన్స్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ బై ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్. అంటే కస్టమర్స్ ని ఎంత బెనిఫిషియల్ గా ఉంది కస్టమర్ కి, అలాగే వాటి యొక్క ఫీచర్స్ ద్వారానే మనం పర్ఫార్మెన్స్ ని ఐడెంటిఫై చేయగలం. పాజిటివ్ పర్ఫార్మెన్స్ లీడ్స్ టు రిపీటెడ్ పర్చేస్. పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది అనుకోండి, మళ్ళీ మళ్ళీ అదే కొంటాం. హెల్ప్స్ ఫ్రమ్ ద వాల్యూ ఫర్ మనీ పర్సెప్షన్. అంటే మనం కొన్నదానికి మన మనీకి వాల్యూ వచ్చింది అనే ఒక పర్సెప్షన్ అనేది, ఒక ఒపీనియన్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ బ్రాండ్ ట్రస్ట్. దీనివల్ల ఏంటంటే బ్రాండ్ మీద ఒక నమ్మకం అనేది పెరుగుతుంది. కన్సిస్టెన్సీ ఇన్ పర్ఫార్మెన్స్ బిల్డ్స్ ద లాయల్టీ. ఇలా ట్రస్ట్ మెల్లగా ఏమవుతుంది, నమ్మకం కాస్త ఎలా అవుతుంది, లాయల్టీగా క్రియేట్ అయిపోతుంది. లాయల్టీ అంటే ఇంకా బ్రాండ్ కి మనం వశం అయిపోతాం. కస్టమర్ లాయల్టీ. ఓకేనా? మస్ట్ మీట్ ఆర్ ఎక్సీడ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్. బ్రాండ్ పర్ఫార్మెన్స్ అంటేనే అది కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ని, నీడ్స్ ని ఎప్పుడు కూడా మీట్ అవ్వాలి. సో ఇది లెవెల్ 2. ఫస్ట్ లెవెల్ 1 ఏమో అవేర్నెస్, అసలు ఆ ప్రొడక్ట్ గురించి తెలియజేయడం చెప్పారు. తర్వాత బ్రాండ్ అనేది పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలని చెప్తున్నారు. నెక్స్ట్ ది అందులోనే లెవెల్ 2 లోనే 2 ఇచ్చారు చూడండి, 2A 2B. బ్రాండ్ పర్ఫార్మెన్స్, బ్రాండ్ ఇమేజరీ. అందుకే పర్ఫార్మెన్స్ అండ్ ఇమేజరీ 2 పార్ట్స్. ఫస్ట్ ఏంటంటే ఇమేజరీ అంటే ఏంటంటే మీనింగ్ అండ్ ఎమోషనల్ ఇమేజ్ కనెక్టెడ్ విత్ ద బ్రాండ్. ఆ బ్రాండ్ తో మనకి ఒక ఎమోషనల్ గా ఒక ఇమేజ్ అనేది, అసోసియేషన్ అనేది క్రియేట్ అయిపోవాలి. ఇట్ ఇంక్లూడ్స్ లైఫ్ స్టైల్ అసోసియేషన్. నైక్ అనగానే మనకి ఫిట్నెస్, సక్సెస్ అని గుర్తు రావాలి. అవునా? మనకి నైక్ అనగానే ఏం గుర్తు వస్తుంది? ఫిట్నెస్ కి, ఫిట్నెస్ ప్రొడక్ట్స్ అన్ని దాని దగ్గర ఉంటాయి. అవునా? నైక్ సంబంధించిన కంపెనీ అమ్ముతుంది. క్రియేట్ సైకలాజికల్ అటాచ్మెంట్. అంతేకాకుండా బ్రాండ్ ఇమేజ్ అంటే ఏంటంటే సైకలాజికల్ అటాచ్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇట్ మే రిలేట్స్ టు కల్చర్, పర్సనాలిటీ, వాల్యూస్. ఎయిదర్ మన యొక్క పర్సనాలిటీకి రిలేషన్ అయి ఉండొచ్చు, మన యొక్క కల్చర్ కి సంబంధం అయి ఉండొచ్చు, వాల్యూస్ అనేవి క్రియేట్ చేయి ఉండొచ్చు. ఇమేజరీ ఎఫెక్ట్స్ హౌ బ్రాండ్ ఈస్ పర్సీవ్డ్ సోషల్లీ. ఎంత పర్సీవ్ అయింది, ఎంత కనెక్ట్ అయింది సోషల్ గా అనేదే ఇమేజరీ. ఇమేజరీ అంటే ఏం లేదు, కనెక్టింగ్ విత్ ద పీపుల్. ఒకటే గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎల్జీ ఉందనుకోండి, ఎల్జీ అనగానే మనకి ఏదో గుర్తొస్తుంది, లైఫ్ ఈజ్ గుడ్. ఎల్జీ యొక్క స్లోగన్ ఏంటి? లైఫ్ ఈజ్ గుడ్. హెల్ప్స్ బిల్డ్ ఎమోషనల్ డిఫరెన్షియేషన్. అంటే ఏంటి? ఒక అంటే వేరే బ్రాండ్ కి దీనికి ఒక డిఫరెన్షియేషన్ అనేది చూస్తారు ఎమోషనల్ గా. అమ్మో, ఇప్పుడు కొంతమంది ఉంటారు నోకియానే ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు శాంసంగ్ కొనాలి అంటే అమ్మో ఇందులో ఇలా ఉంటది, నాకు ఇంతకుముందు శాంసంగ్ కొంటే ఇలా సరిగ్గా కలిసి రాలేదు. సో ఎమోషనల్ గా వాళ్ళ ఒక క్రియేషన్ అనేది బ్రాండ్ మీద క్రియేట్ అవుతా ఉంటారు అనమాట. సో అలా డిఫరెన్షియేషన్, ఎమోషనల్ డిఫరెన్షియేషన్ అనేది చూపిస్తారు. ఇట్ కెన్ బి స్ట్రెంగ్థెన్ త్రూ అడ్వర్టైజింగ్ ఆర్ ఎండార్స్మెంట్స్. మరి
ఇమేజరీ అనేది ఎలా క్రియేట్ చేస్తాం ఇమేజరీ అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే అడ్వర్టైజింగ్ ద్వారా, ఎండోర్స్మెంట్స్ ద్వారా. ఎండోర్స్మెంట్స్ అంటే పర్ఫార్మెన్స్, గుడ్ పర్ఫార్మెన్స్ ద్వారా మనం క్రియేట్ చేస్తాం. ఇట్ రిఫ్లెక్ట్స్ హూ యూజెస్ ద బ్రాండ్. ఇక్కడ మనం మెయిన్ గా ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తామంటే ఈ బ్రాండ్ అనేది ఉందనుకోండి, యాపిల్ ఉందనుకోండి, ఫస్ట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేసింది తెలుసా? ఫస్ట్ యంగస్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసింది ఈ బ్రాండ్. ఆ తర్వాతే అంటే యంగస్టర్స్ ఎప్పుడు కూడా మనం ఏం చేస్తారు, కొత్త కొత్త వాటిని ఇష్టపడతారు, స్టైలిష్ గా ఉండాలి, మోడర్న్ గా ఉండాలి, టెక్నాలజికల్. సో యూత్ మీద ఫస్ట్ ఫోకస్ చేసింది యాపిల్, అందుకే అంత పాపులర్ అయింది. ఓకేనా? యూత్ ఎప్పుడు యూతే, వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు కదా, అందుకని కొత్త కొత్త టెక్నాలజీ, కొత్త ఇది కాబట్టి సో దాని అది ఒక ఎమోషనల్ బాండేజ్ గా అయిపోయింది ఇప్పుడు. సో బ్రాండ్ ఇమేజరీ అంటే అది బ్రాండ్ పర్ఫార్మెన్స్, బ్రాండ్ ఇమేజరీ క్రియేట్ చేసుకోవాలి. లెవెల్ 2. లెవెల్ 3 ఏంటంటే ఫస్ట్ అవేర్నెస్ అయిపోయింది, తర్వాత ఇమేజరీ అండ్ పర్ఫార్మెన్స్ క్రియేట్ చేసేసుకున్నాం, తర్వాత ఇమేజరీ క్రియేట్ చేసుకున్నాం. లెవెల్ 3 జడ్జ్మెంట్స్ అండ్ ఫీలింగ్స్. ఇప్పుడు ఏంటంటే బ్రాండ్ జడ్జ్మెంట్స్. ఇప్పుడు కస్టమర్ అనేవాడు ఫుల్ గా ఒపీనియన్ అనేది ఫామ్ చేసుకుంటాడు. కస్టమర్ ఒపీనియన్స్ అండ్ ఎవాల్యుయేషన్స్ అబౌట్ ద బ్రాండ్. బ్రాండ్ గురించి ఒక ఒపీనియన్ అనేది ఫామ్ అయిపోయింది బేస్డ్ ఆన్ క్వాలిటీ, క్రెడిబిలిటీ అండ్ సాటిస్ఫాక్షన్. వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ బట్టి, క్వాలిటీ బట్టి, క్రెడిబిలిటీ బట్టి ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ చేసుకుంటాడు. ఎగ్జాంపుల్ టాటా చూడండి, ఇట్స్ ట్రస్ట్ వర్తి ప్రొడక్ట్ అని చెప్పేసి టాటా మీద మనం ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నాం కదా అది. జడ్జ్మెంట్ హెల్ప్స్ ద కస్టమర్స్ టు డిసైడ్ టు బై. ఎప్పుడైతే జడ్జ్మెంట్ అనేది క్రియేట్ చేశారో ఆటోమేటిక్ గా బయింగ్ డెసిషన్ అనేది వస్తుంది. ఇప్పుడు కమింగ్ ఇన్ టు ద పిక్చర్. ఇప్పుడు బయింగ్ డెసిషన్ అనేది వచ్చిందంటే ఆటోమేటిక్ గా పర్చేస్ స్టార్ట్ అవుద్ది, తర్వాత రీపర్చేస్ స్టార్ట్ అవుద్ది. ఇంక్లూడ్స్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద రిలయబిలిటీ, వాల్యూ అండ్ సుపీరియారిటీ. దీని ద్వారా ఏంటంటే ఒక రిలయబిలిటీ అనేది ఫీల్ అవుతాం మనం. రిలయబిలిటీ అంటే ఆ ప్రొడక్ట్ ని మన అవసరమానం కన్సిడర్ చేస్తాం, అవునా? ఒక వాల్యూ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఒక సుపీరియారిటీ అంటే అన్ని ప్రొడక్ట్స్ కన్నా మనం ఒక టాప్ లెవెల్ అనేది పెడతాం అనమాట, మైండ్ లో క్రియేట్ చేసేసుకుంటాం. ఇట్ బిల్డ్స్ ద బ్రాండ్ రెప్యుటేషన్. దీని ద్వారా బ్రాండ్ కి ఒక రెప్యుటేషన్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని గుడ్ విల్ అని కూడా అంటారు కదా, బ్రాండ్ గుడ్ విల్. గుడ్ విల్ అంటే మనకు ఒక మంచి ఒపీనియన్ అనేది క్రియేట్ చేయడం. స్ట్రాంగ్ జడ్జ్మెంట్స్ ఎంకరేజ్ రిఫరల్. అంతేకాకుండా ఇలాంటి స్ట్రాంగ్ జడ్జ్మెంట్స్, ఎక్కువ మంచి ఒపీనియన్స్ తో మంచి జడ్జ్మెంట్స్ అనేవి స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యారనుకోండి, అప్పుడు ఇట్ ఎంకరేజ్ చేస్తే రిఫరల్. అంటే అంతేకాకుండా మనం ఏం చేస్తాం, మన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి కూడా రిఫర్ చేయడానికి ఉంటుంది. అంతే కస్టమర్ లాయల్టీ. కంపెనీస్ మెయింటైన్ జడ్జ్మెంట్స్ టు కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. మరి జడ్జ్మెంట్స్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు ఒకలాగే కన్సిస్టెంట్ గా ఉండాలి. జడ్జ్మెంట్స్ గైడ్ ద బ్రాండ్ ప్రిఫరెన్సెస్. జడ్జ్మెంట్స్ ఏం చేస్తాయంటే బ్రాండ్ ప్రిఫరెన్సెస్ ని గైడ్ చేస్తుంది. కానీ జడ్జ్మెంట్ ద్వారానే ఈ బ్రాండ్ ని ప్రిఫర్ చేస్తారు. ఇందులో కూడా 2 parts ఉన్నాయి. నెక్స్ట్ బ్రాండ్ ఫీలింగ్స్. సరే, ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నాం, దాని ద్వారా మనం కొంటున్నాం, అంతేకాకుండా వేరే వారికి రిఫర్ చేస్తున్నాం. ఇదంతా కూడా మనం బ్రాండ్ జడ్జ్మెంట్స్ లో చూసాం. నెక్స్ట్ ఏంటి అంటే బ్రాండ్ ఫీలింగ్స్. ఫీలింగ్స్ అంటే చెప్పాను కదా, ఎమోషనల్ రెస్పాన్సెస్. కస్టమర్ ఫీల్స్ టువర్డ్స్ ద బ్రాండ్. అంటే కొంతమంది ఎమోషనల్ గా, ఇప్పుడు డైరీ మిల్క్ ప్రోడక్ట్ ఉందనుకోండి, వెంటనే వాళ్ళకి సామాన్యంగా డైరీ మిల్క్ అనగానే హ్యాపీనెస్, లవ్, దీవాలి, సెలబ్రేషన్స్, ఎక్సైట్మెంట్స్ కి వీటికే మనకి ఎక్కువ చాక్లెట్ అనేది గుర్తొస్తుంది, అవునా? చాక్లెట్ ఎప్పుడెప్పుడు ఇస్తాం? ఏదైనా లవ్ ప్రపోజ్ చేయడానికి ఇస్తాం, లేదంటే హ్యాపీ ఫీల్ అయినప్పుడు ఇస్తాం, ఎక్సైట్మెంట్స్ ఉన్నప్పుడు ఇస్తాం, ఎవరైనా ఏదైనా సక్సెస్ ఉన్నారనుకో వెంటనే ఇస్తాం. సో ఎమోషనల్ రెస్పాన్స్ అనేది పెట్టుకున్నాం. ఒక ఎమోషనల్ రెస్పాన్సెస్ అనేది ఉంటది అనమాట. అంటే ఎమోషనల్ ఫీలింగ్, హ్యాపీనెస్ అంటే మనకు ఒక చాక్లెట్ ఇవ్వాలి, ఆ చాక్లెట్ అంటే డైరీ మిల్క్ గుర్తొస్తుంది. సో ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి పెట్టుకున్నాం. ఇక్కడ అదేనా బ్రాండ్ ఫీలింగ్స్ అంటారు దాన్ని. పాజిటివ్ ఫీలింగ్స్ స్ప్రెడ్స్ టు బ్రాండ్ లో. ఆ ఫీలింగ్స్ అనేవి పాజిటివ్ గా ఉంటే బ్రాండ్ మీద ఆటోమేటిక్ గా ప్రేమ అనేది పెరుగుతుంది. ఎమోషనల్ బ్రాండ్స్ అంతే కదా, మన అసలే ఎమోషనల్ మనుషులు. మనుషులే అంటేనే, హ్యూమన్ బీయింగ్స్ అంటే దే ఆర్ వెరీ ఎమోషనల్. సో ఆటోమేటిక్ గా అదొక లైఫ్ స్టైల్ లో ఒక పార్ట్ అయిపోతుంది. ఫీలింగ్స్ కెన్ బి ట్రిగర్డ్ బై యాడ్స్, ఈవెంట్స్, ఎండోర్స్మెంట్స్. ఈ ఫీలింగ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? యాడ్స్ ద్వారానే. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనకి ఒక లవ్ ప్రపోజల్ కి ఇవ్వాలి, ఒక డైరీ మిల్క్ అనేది యాడ్ ఎలా ఫామ్ అయింది? యాడ్ ద్వారా ఫామ్ అయింది, అవునా? యాడ్స్ ఓకే, లవ్ అంటే ఓకే, గర్ల్స్ అంటే చాక్లెట్లు ఇష్టపడతారు, చాక్లెట్లలో డైరీ మిల్క్ ఇష్టపడతారు. ఇలా ఒక యాడ్ అనేది ఫామ్ చేసుకున్నాం, ఒక అది ఒపీనియన్ అనేది ఫామ్ చేసుకున్నాం. దేని ద్వారా? యాడ్స్ ద్వారా. అంటే యాడ్స్ ద్వారా ఫీలింగ్స్ అనేవి కూడా మనం ట్రిగ్గర్ చేయగలం, ఓకేనా? అంటే ఎమోషన్స్ కూడా, ఒక బ్రాండ్ మీద ఎమోషనల్ కనెక్షన్ అనేది కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఎమోషనల్ కనెక్షన్ ఎలా అంటే
దీని ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఈవెంట్స్ అండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా. ఎమోషనల్ కనెక్షన్ లాస్ట్ లాంగర్ దాన్ ప్రొడక్ట్ ఫీచర్స్. ఏం చెప్తున్నారు, ప్రొడక్ట్ ఫీచర్స్ కన్నా ఎక్కువ ఎమోషన్సే మనకి లాంగర్ గా మనకి కస్టమర్ లాయల్టీ అనేది క్రియేట్ చేస్తుంది. లాంగ్ రన్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ బ్రాండ్ లాయల్టీ. అంతేకాకుండా బ్రాండ్ లాయల్టీ క్రియేట్ అవ్వాలి అంటే ఎమోషన్సే ఫస్ట్. ఓకేనా, నీకు ఎంత మంచి ఒపీనియన్ ఉన్నా దాని మీద బాగుంటది, చాలా బాగుంటది, కానీ నాకు ఎందుకో అది కొంటే నాకు అంత కలిసి రాలేదు అని అనుకున్నారు అనుకోండి, అది ఇంకా మళ్ళీ కొనరు. అదే ఒక ఫీలింగ్ పెట్టుకున్నారు అనుకోండి, హ్యాపీ, బా అది కొంటే హ్యాపీగా ఉంటాను రా, అది ఉంటే నా దగ్గర అని ఒక ఎమోషన్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు ఆటోమేటిక్ గా లాయల్టీ అనేది క్రియేట్ అయిపోతుంది. సో హై పాజిటివ్ ఎమోషన్, స్ట్రాంగ్ బ్రాండ్. ఎంత ఎమోషన్ అనేది పాజిటివ్ గా క్రియేట్ అయితే అంత బ్రాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, అంత కస్టమర్స్ అనే వాళ్ళు బై చేస్తారు. నెక్స్ట్ ది ఇప్పుడు ఎమోషన్స్ కూడా క్రియేట్ చేసాము. సో నెక్స్ట్ ది బ్రాండ్ రెజానెన్స్. బ్రాండ్ రెజానెన్స్ అంటే స్ట్రాంగ్ బాండేజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక మనిషి సరే ఒక మనిషితో లవ్ లో పడ్డారు, ప్రేమించుకున్నారు, అంతా అయిపోయింది. కానీ మనకి ప్రేమ అనేది నిలబడాలి అంటే బాండేజ్ అనేది క్రియేట్ అవ్వాలి. అవునా, బాండేజ్ క్రియేట్ అవుతేనే అది పెళ్లి వరకు వెళ్తుంది, ఆ పెళ్లి తర్వాత కూడా ఉండాలి. సేమ్ ఇదే బ్రాండ్ రెజానెన్స్. సారీ, నేను పర్సనల్ గా ఏమైనా చెప్తే నార్మల్ గా చెప్తున్నాను. సో ఏదైనా ఒక ఎమోషన్ అనేది క్రియేట్ అయిన తర్వాత దాంతో ఒక బాండేజ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఓకేనా, బాండ్ అనేది క్రియేట్ అవుతేనే బ్రాండ్ అనేది మన మైండ్ లో ఉంటుంది. ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ బ్రాండ్ బిల్డింగ్. బ్రాండ్ బిల్డింగ్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే బాండేజ్ ద్వారా. సో అదే హైయెస్ట్ పాయింట్, లెవెల్ 4. అందుకనే ద కస్టమర్ అండ్ బ్రాండ్ షేర్ ఏ స్ట్రాంగ్ ఎమోషనల్ రిలేషన్షిప్. ఒక ఎమోషనల్ రిలేషన్షిప్ అనేది పెంచుకుంటాం. కస్టమర్ ప్రిఫర్స్ ఓన్లీ దిస్ బ్రాండ్ ఈవెన్ ఇఫ్ ఆల్టర్నేటివ్ ఎగ్జిస్ట్. ఇప్పుడు ఏం చేస్తారు, ఆల్టర్నేటివ్స్ ఉన్నా సరే ఆ బ్రాండ్ నే ప్రిఫర్ చేస్తారు. కస్టమర్స్ బికమ్ ఏ రిపీటెడ్ బయ్యర్. ఇప్పుడు ఇందాక బయ్యర్ అయ్యాడు, ఇప్పుడు రిపీటెడ్ బయ్యర్ అవుతాడు. కస్టమర్ బికమ్స్ ఏ బ్రాండ్ అంబాసిడర్. వన్ టైమ్స్ హీ బికమ్స్ అన్ అంబాసిడర్ అంటే వర్డ్ ఆఫ్ మౌత్, అంటే తన యొక్క మాట ద్వారా ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి అందరికి రికమెండ్ చేసేసి వాళ్ళకి ఒక అంబాసిడర్ అయిపోవచ్చు. బ్రాండ్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ ఐడెంటిటీ. అంతేకాకుండా వాళ్ళ యొక్క పార్ట్ అయిపోద్ది, లైఫ్ లో ఒక పార్ట్ అయిపోతుంది. హార్డెస్ట్ స్టేజ్ టు అచీవ్ స్ట్రాంగెస్ట్ బ్రాండ్ ఈక్విటీ. సో హార్డెస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఒక బ్రాండ్ లో అంటే బ్రాండ్ ఈక్విటీని అంటే స్ట్రాంగ్ కనెక్షన్. ఓకేనా, స్ట్రాంగ్ కనెక్షన్ విత్ ద కస్టమర్స్ అనేది పెంచుకోవడమే ఒక బ్రాండ్ కి ఒక ఈక్విటీ అనేది క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. రిజానెన్స్ బ్రింగ్స్ లాంగ్ టర్మ్ లాయల్టీ. రిజానెన్స్ ఏం చేస్తుందంట, లాంగ్ టర్మ్ లాయల్టీని క్రియేట్ చేస్తుంది. రిజల్ట్ ఏమవుతుంది, మనకి స్ట్రాంగ్ బాండేజ్ అనేది పెంచుకుంటే బ్రాండ్ లవ్ అవుతుంది, అటాచ్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ ది కమిట్మెంట్ అవుతుంది. ఇది లైఫ్ లాగా ఉంది కదా, బ్రాండ్ లవ్, అటాచ్మెంట్, నెక్స్ట్ కమిట్మెంట్ అంట. నెక్స్ట్ చూద్దాం యాకర్స్ బ్రాండ్ ఈక్విటీ మోడల్. యాకర్స్ బ్రాండ్ ఈక్విటీ మోడల్ లో చూడండి, దిస్ మోడల్ సేస్ బ్రాండ్ ఈక్విటీ ఈస్ బిల్ట్ త్రూ 5 crore బ్రాండ్ అసెట్స్. 5 core బ్రాండ్ అసెట్స్ అంటే కోర్ అంటే ఇప్పుడు సబ్జెక్ట్ లో కోర్ సబ్జెక్ట్ అన్నాను అనుకోండి, అంటే ఎస్పెషల్లీ అదే కదా అర్థం. సో బ్రాండ్ అసెట్స్ క్రియేట్ చేయడానికి 5 points చెప్పారు, 5 cores చెప్పారు. ఏంటంటే ఫస్ట్ ది ఈ యాకర్స్ ఏం చెప్పారంటే బ్రాండ్ ఈక్విటీ మోడల్లో ఫస్ట్ ది బ్రాండ్ లాయల్టీ. బ్రాండ్ లాయల్టీ అంటే నేను చెప్పాను కదా, కస్టమర్స్ ఎప్పుడు రిపీటెడ్ గా బ్రాండ్ ని పర్చేస్ చేసేటట్టు మనం క్రియేట్ చేయడం. రెడ్యూసింగ్ ద మార్కెటింగ్ కాస్ట్. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ బ్రాండ్ లాయల్టీ అనేది ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్ గా మనకి మార్కెటింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. అంటే బ్రాండ్ గురించి మనం చేసే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ కానీ ఇవన్నీ కూడా మార్కెటింగ్ కాస్ట్ కింద వస్తాయి కదా, అవి తగ్గుతాయి. స్ట్రాంగ్ బేస్ అనేది క్రియేట్ అవుతుంది ఫర్ లాంగ్ టర్మ్ బ్రాండ్ వాల్యూ. లాయల్ కస్టమర్స్ డిఫెండ్ అగైనెస్ట్ నెగిటివ్ కామెంట్స్. అంతేకాకుండా లాయల్ కస్టమర్స్ ఏం చేస్తారు, ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే దాన్ని డిఫెండ్ చేస్తారు, అంటే దాన్ని ఆపేస్తారు, రానివ్వరు. ఇప్పుడు నెస్కేఫ్ కాఫీ లవర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఇంకా నెస్కేఫ్ కాఫీయే కొంటారు. ఎవరైనా ఏంట్రా ఇప్పుడు నెస్కేఫ్ అయినా ఇది ట్రై చేయండి, ఒరే నువ్వే ట్రై చేయండి సూపర్ గా ఉంటుందని వాళ్ళే లాయల్ అయిపోతారు ఎప్పుడైతే కస్టమర్స్. అప్పుడు ఆ నెగిటివ్ కామెంట్స్ ని వాళ్ళు డిఫెండ్ చేస్తారు. ఇది బ్రాండ్ లాయల్టీ. యాకర్స్ ఇది చెప్పారనమాట. ఫస్ట్ ది బ్రాండ్ లాయల్టీ ద్వారా ఒక బ్రాండ్ అసెట్ అనేది క్రియేట్ చేయొచ్చు, బ్రాండ్ ఈక్విటీ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. బ్రాండ్ అవేర్నెస్. నెక్స్ట్ ఆయన ఫస్ట్ లాయల్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఫస్ట్ ది. తర్వాత అవేర్నెస్. బ్రాండ్ మస్ట్ బి నోన్ టు బి చూజన్. అసలు మనం
ఆ బ్రాండ్ గురించి తెలుసుకుంటేనే మనం దాన్ని చూస్ చేసుకుంటాం. సో బ్రాండ్ గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. పీపుల్ బై వాట్ దే రికగ్నైజ్. ఎప్పుడైతే వాళ్ళు రికగ్నిషన్ చేశారో అప్పుడే పీపుల్ అనే వాళ్ళు కొంటారు. అడ్వర్టైజింగ్ ఇంక్రీజెస్ దిస్ అవేర్నెస్. అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలంటే అడ్వర్టైజింగ్, మళ్ళీ మార్కెటింగ్ కి వచ్చారు, అడ్వర్టైజింగ్ అనేది క్రియేట్ చేయాలి. అవేర్నెస్ ఇన్ఫ్లుయెన్సెస్ ద బ్రాండ్ రీకాల్. అప్పుడు మళ్ళీ రీపర్చేజ్, రీకాల్ అంటే నథింగ్ బట్ రీపర్చేజ్ ని అవేర్నెస్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. హై అవేర్నెస్ హైయర్ ఛాన్స్ ఆఫ్ పర్చేజ్. ఎంత అవేర్నెస్ ఉంటే అంత పర్చేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్ ది పర్సీవ్డ్ క్వాలిటీ. పర్సీవ్డ్ క్వాలిటీ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, పర్సెప్షన్ అంటే ఏంటి, హై క్వాలిటీ. సో పర్సీవ్డ్ క్వాలిటీ, కస్టమర్స్ బిలీవ్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ బ్రాండ్. ఆ బ్రాండ్ యొక్క క్వాలిటీని వాళ్ళు పర్సీవ్ చేయాలి, నమ్మాలి. నాట్ ఆల్వేస్ రియల్ క్వాలిటీ, ఇట్స్ పర్సెప్షన్. ఓకేనా, అంటే ఒక్కొక్కసారి అంత హై క్వాలిటీ ఇవ్వకపోయినా వాళ్ళ యొక్క పర్సెప్షన్ లో మాత్రం హై క్వాలిటీ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా ఆ బ్రాండ్ అనేది ప్రిఫర్ చేస్తారు. హై పర్సీవ్డ్ క్వాలిటీ హైయర్ ప్రైసింగ్ పవర్. ఎప్పుడైతే హై పర్సీవ్డ్ క్వాలిటీ అనేది ఉందో, పర్సీవ్ చేశారో క్వాలిటీ బాగుంటదని, ఇక్కడ క్వాలిటీ పర్సీవ్డ్ అంటే మనం హైగా ప్రొవైడ్ చేసేయడం కాదు, వాళ్ళు హై అని నమ్మాలి. కానీ ఎంత బాగా నమ్మితే అంత ప్రైసింగ్ పవర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఎంత మంచి క్వాలిటీ, ఎంత మంచిదని ఉన్నా సరే ప్రైసింగ్ పవర్ అనేది తక్కువ ఉంటది. ఎందుకని, అది ఎంత మంచిదైనా పీపుల్ నమ్మలేదనుకోండి, వాళ్ళ పర్సీవెన్స్ లో లేదనుకోండి, వాళ్ళ నమ్మకం లేదనుకోండి క్వాలిటీ మీద, ప్రైసింగ్ ఉండదు. ఓకేనా. బిల్డ్స్ బ్రాండ్ రెప్యుటేషన్. ఇది ఏం చేస్తుంది, బ్రాండ్ కి ఒక రెప్యుటేషన్ అనేది క్రియేట్ చేస్తుంది మైండ్స్ లో. నెక్స్ట్ బ్రాండ్ అసోసియేషన్. అసోసియేషన్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, ఇమేజెస్, ఐడియాస్, ఫీలింగ్స్, ఎమోషన్స్. అసోసియేషన్ ఇస్ బ్రాండ్ తో ఒక కనెక్షన్. బ్రాండ్ అసోసియేషన్, బ్రాండింగ్ కనెక్షన్ ఆల్రెడీ చెప్పాను కదా. ఇది ఎలా క్రియేట్ అవుతుంది, ఒక ఇమేజ్ ద్వారా, ఐడియాస్ ద్వారా, ఒక లోగో ద్వారా, ఒక బ్రాండ్ కి. ఓకేనా. BMW కార్ అనగానే లగ్జరీ ప్లస్ పర్ఫార్మెన్స్ గుర్తు రావాలి. ఓకేనా. సో అసోసియేషన్, స్ట్రాంగ్ అసోసియేషన్ అట్రాక్ట్ ద టార్గెట్ కస్టమర్స్. ఎక్కువ అసోసియేషన్ అనేది ఉంటే కస్టమర్స్ అనే టార్గెట్ కస్టమర్స్ మనం బాగా అట్రాక్ట్ చేయగలం. పాజిటివ్ అసోసియేషన్ బిల్డ్స్ ప్రిఫరెన్సెస్. పాజిటివ్ గా మన అసోసియేషన్ అనేది ఉంటుంది, ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కస్టమర్స్. హెల్ప్ డిఫరెన్షియేట్ ఫ్రమ్ కస్టమర్స్, కాంపిటేటర్స్ నుంచి మనల్ని డిఫరెన్షియేట్ చేస్తారు. నెక్స్ట్ అదర్ ప్రొప్రైటరీ అసెట్స్. అదర్ ప్రొప్రైటరీ అసెట్స్ చూద్దాము. ఇవన్నీ బ్రాండ్ అసెట్స్ అయితే ఇక్కడ దాకా. దాంతో పాటు ఏమి ఉండాలంటే ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్. అంటే మనం తప్ప దాన్ని ఇంకొకరు ఎవరు చేయకూడదు. ఇప్పుడు మన పేటెంట్స్ తీసుకున్నాం అనుకో, పేటెంట్స్ ఇస్ నథింగ్ బట్ ద కాపీ రైట్స్. ఓకేనా. అంటే ఇంకొకరు అది కాపీ చేయలేరు అనమాట, కాపీ చేయడానికి ఉండదు. ఇప్పుడు ఆ లోగో, ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటి, లోగో ఇవన్నీ వస్తాయి, లోగో, స్లోగన్. ఆ ట్రేడ్ మార్క్స్ అనేవి కాపీ చేయడానికి ఉండదు. దీనివల్ల ఏంటి అంటే బ్రాండ్, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, బ్రాండ్ క్రియేట్ చేయడమే కాదు, బ్రాండ్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. పేటెంట్స్ ద్వారా, డిస్ట్రిబ్యూషన్ రైట్స్, ట్రేడ్ మార్క్స్ ద్వారా. ఇట్ ప్రొటెక్ట్స్ ద బ్రాండ్ ఫ్రమ్ కాంపిటీటర్స్ కాపీ. దీని ద్వారా ఏమవుతుంది, కాంపిటీటర్స్ అనేవాళ్ళు మనల్ని కాపీ చేయకుండా మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టు. ఇట్ స్ట్రెంథెన్స్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటి, మన కాంపిటేటర్స్ నుంచి డిఫరెన్స్ చూపించే మన దగ్గర ఏదో ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఫోన్ టెక్నాలజీ నేను చెప్పాను, అనేది స్ట్రెంగ్త్ అవుతుంది అంట. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ టు మెయింటైన్ ద మార్కెట్ లీడర్షిప్. దీని ద్వారా మనకి మార్కెటింగ్ లీడర్షిప్ అనేది బాగా పెరుగుతుంది. ఇది అంటే మార్కెట్ లో మనం టాప్ లో ఉంటాం. ఇట్ ఎన్షూర్స్ ద లాంగ్ టర్మ్ బ్రాండ్ సెక్యూరిటీ. అంతేకాకుండా సెక్యూరిటీ, లాంగ్ టర్మ్ లో మనకి బ్రాండ్ కి ఒక సెక్యూరిటీ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇది థర్డ్ మోడల్ చూద్దాము, బ్రాండ్ అసెట్ వాల్యుయేటర్ మోడల్. బ్రాండ్ అసెట్ మోడల్ వాల్యుయేటర్ మోడల్, ఇది BAV మోడల్ అంటారు. దీన్ని ఎవరు ఇచ్చారంటే యంగ్ అండ్ రుబికామ్ అనే ఆయన ఇచ్చారు. ఇక్కడ 2 persons, యంగ్ రుబికామ్. మెజర్స్ ద బ్రాండ్ స్ట్రెంగ్త్ బై 4 pillars. ఇందాకేమో వాళ్ళు ఒక పిరమిడ్ అన్నారు, ఇక్కడ పిల్లర్స్ అంటున్నారు, అంతే, ఏం డిఫరెన్స్ లేదు. ఫస్ట్ ఏంటంటే డిఫరెన్షియేషన్. ఈ 4 pillars ఏంటంటే BAV మోడల్ అనగానే ఇవి గుర్తుంచుకోండి, డిఫరెన్షియేషన్, రెలవెన్స్, ఎస్టీమ్, నాలెడ్జ్. డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, యూనిక్ గా చూపించడం. ఓకేనా, బ్రాండ్ ని మన ఇతరుల కాంపిటేటర్స్ కన్నా మనం యూనిక్ గా చూపించడం. రెలవెన్స్ అంటే ఎంత కస్టమర్స్ కి నీడ్స్ అనేవి సాటిస్ఫై చేస్తుంది, ఎంత మీనింగ్ఫుల్ గా ఉంది, ఎంత ఆ ప్రొడక్ట్ అనేది కస్టమర్స్ లో. రెలవెన్స్ అంటే ఏంటి, యాక్చువల్లీ చొచ్చుపడిపోవటం, అంటే లోపలికి వెళ్ళడం.
మార్కెట్ లోకి ఎంత రెలవెంట్ గా ఉంది ప్రొడక్ట్, ఎంత వాళ్ళ నీడ్స్ ని సాటిస్ఫై చేస్తుంది అనేది. ఎస్టీమ్ అంటే రెస్పెక్ట్ అండ్ అడ్మిరేషన్ ద బ్రాండ్ రిసీవ్స్, అంటే బ్రాండ్ ఎంత రెస్పెక్ట్ అనేది తనే అచీవ్ చేస్తుంది, ఎంత అడ్మైర్ చేస్తున్నాను మనం బ్రాండ్ ని. నాలెడ్జ్ అంటే కస్టమర్ ఫెమిలియారిటీ విత్ ద బ్రాండ్, ఈ బ్రాండ్ తో ఒక కనెక్షన్. నాలెడ్జ్ అంటే ఏంటి, ఒక ఫెమిలియారిటీ అంటే ఒక మైండ్ లో ఏదో ఒక కనెక్షన్ అనేది ఏర్పాటు చేసుకోవడం. బ్రాండ్ అసోసియేషన్ వస్తుంది యాక్చువల్లీ నాలెడ్జ్ అంటే. డిఫరెన్షియేషన్, రెలవెన్స్, ఎస్టీమ్, నాలెడ్జ్. నెక్స్ట్ దీనికి సంబంధించిందే అదే ఇచ్చాడు పాయింట్స్, సో అందుకు నేను చెప్పట్లేదు. బ్రాంచ్ మోడల్ మిల్వర్డ్ బ్రౌన్, దీన్ని ఎవరు ఇచ్చారంటే బ్రాంచ్ మోడల్ అనేది మిల్వర్డ్ బ్రౌన్ అనే ఇచ్చాడు. దీన్నే బ్రాండ్ బాండింగ్ అని కూడా అంటారు ఓకేనా. నెక్స్ట్ బ్రాంచ్ మోడల్, జెడ్ సైలెంట్ యాక్చువల్లీ, బ్రాండ్ మోడల్ ఓకేనా. దీన్ని మిల్వర్డ్ బ్రౌన్ అని ఇచ్చారు. మిల్వర్డ్ బ్రౌన్ ఏం చెప్పారంటే దిస్ మోడల్ షోస్ 5 స్టేజెస్ ఆఫ్ కస్టమర్ బాండింగ్. కస్టమర్ బాండింగ్ అనేది 5 స్టేజెస్ లో ఉంటదని చెప్పారు. అదేమో 4 పిల్లర్స్ లో చెప్పారు కదా, ఇది 5 స్టేజెస్ లో చెప్పారు. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ప్రెజెన్స్. ప్రెజెన్స్ అంటే అవేర్నెస్. కస్టమర్స్ నోస్ ద బ్రాండ్ ఎగ్జిస్టెన్స్, ఈ బ్రాండ్ ఉందనేది మనకి కస్టమర్ కి తెలియజేయాలి. రిలవెన్స్, కస్టమర్ ఫీల్స్ ద బ్రాండ్ మీట్స్ నీడ్స్, బ్రాండ్స్ అనే ఈ బ్రాండ్ అనేది వాళ్ళ యొక్క నీడ్స్ ని సాటిస్ఫై చేస్తుందని ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, బ్రాండ్ వర్క్స్ వెల్ ఫర్ ద కస్టమర్స్ కి ఇది చాలా, ఈ బ్రాండ్ అనేది బాగా వర్క్ చేస్తుంది, ఇక ప్రోడక్ట్ అనేది ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోగలగాలి మైండ్ లో. అడ్వాంటేజ్, బ్రాండ్ ఈజ్ బెటర్ దాన్ ఆల్టర్నేటివ్స్, ఈ బ్రాండే బాగుంటది మిగతా ఆల్టర్నేటివ్స్ కన్నా అని చెప్పేసి ఒక అడ్వాంటేజ్, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది క్రియేట్ అవ్వాలి. నెక్స్ట్ బాండెడ్ అంటే ఎమోషనల్ బాండేజ్, ఎమోషనల్ లాయల్టీ అండ్ అటాచ్మెంట్. సేమ్ అందరూ ఇంచుమించు ఒకటే చెప్పారు, అటు ఇటు తిప్పు ఉన్నాయి అంతే. దీనికి ఎలాబొరేటెడ్ పాయింట్స్ కూడా అండి. ప్రెజెన్స్ ఎన్షూర్స్ బేసిక్ బ్రాండ్ అవేర్నెస్, అదే బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నెవర్ వితౌట్ ప్రెజెన్స్ కస్టమర్ విల్ నెవర్ కన్సిడర్ ద బ్రాండ్. ఎప్పుడు కూడా మనకి ప్రెజెన్స్ అంటే ఆ బ్రాండ్ ఉన్నది అనేది తెలియజేయడం అంతేనా. ఇప్పుడు ప్రెజెన్స్ అనేది అంటే కస్టమర్ ప్రెజెన్స్ అంటే కస్టమర్ వాటికి ఇంపార్టెన్స్ అనేవి ఇవ్వాలి, ఇస్తేనే కదా, లేకపోతే బ్రాండ్ అనేది కన్సిడర్ చేయడు. రెలవెన్స్ మీన్స్ ప్రొడక్ట్ ఫిట్స్ ద కస్టమర్స్ నీడ్స్, ఆ కస్టమర్ కి ఈ బ్రాండ్ అనేది మనకి సాటిస్ఫై చేస్తుంది నీడ్స్ అని. సేమ్ ఇచ్చారులేండి, నేను అస్తమానం చెప్పను, బోరింగ్. నెక్స్ట్ బ్రాండ్ నేమ్ కి వెళ్ళిపోదాం. బ్రాండ్ నేమ్, ఏ బ్రాండ్ నేమ్ ఈజ్ అ వర్డ్, టర్మ్ అండ్ నేమ్ గివెన్ టు ఏ ప్రొడక్ట్. మీరు ఇక్కడ ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు 5 స్టేజెస్ ఏంటి జస్ట్ గుర్తుంచేసేసుకోండి ఓకేనా మైండ్ లో. బ్రాంచ్ మోడల్ మిల్వర్డ్ బ్రౌన్ అనగానే ఇక్కడ ఒక పెట్టుకోండి, PRPAB అని పెట్టుకోండి. PRPAB అంటే ప్రెజెన్స్, రెలవెన్స్, పర్ఫార్మెన్స్, అడ్వాంటేజ్, బాండెడ్ అని గుర్తు రావాలి. ఓకే, అలా పెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం బ్రాండ్ నేమ్. A brand name is a word, term or name given to a product, company or services so that customer can identify and differentiate it from others. Brand name అంటే ఏంటంటే ఒక పేరు, మనకు తెలుసు ఆల్రెడీ, ఒక పేరు లేదా ఒక నేమ్, ఒక టర్మ్. ఒక ప్రొడక్ట్ కి ఒక పేరు ఇస్తాం మనం. ఇప్పుడు టాటా అనేది ఉంది అనుకోండి, బ్రాండ్ నేమ్ అవునా. నైక్ ఉంది, బ్రాండ్ నేమ్. ఏం చేస్తుంది ఇది, మన కంపెనీకి ఒక ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ ని ఐడెంటిఫై చేయడానికి, అలాగే డిఫరెన్షియేట్ చేయడానికి, అదర్స్ నుంచి డిఫరెన్షియేట్ చేయడానికి యూజ్ అవుతుంది బ్రాండ్ నేమ్ అనేది. దీనికి పాయింట్ చూద్దాం. ఇట్ ఈస్ ద వర్బల్ పార్ట్ ఆఫ్ ద బ్రాండ్. అంటే ఏ వర్బల్ పార్ట్ అని ఎందుకన్నారు, ఆ బ్రాండ్ ని చెప్పాలి అంటే మనం దాని స్పోక్ అయినా రిటర్న్ అయినా రాసేది ఈ పేరే అవునా. ఆ బ్రాండ్ అనేది ఐడెంటిఫై చేయాలి అంటే ఈ పేరే యూజ్ చేస్తాం వర్బల్ గా. సో ఇట్ ఈస్ అ వర్బల్ పార్ట్ ఆఫ్ ద బ్రాండ్. ఇట్ హెల్ప్స్ ద కస్టమర్స్ రికగ్నైజ్ ద ప్రొడక్ట్ ఈజీలీ. ప్రొడక్ట్ ని ఈజీగా రికగ్నైజ్ చేయడానికి బ్రాండ్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ గుడ్ బ్రాండ్ నేమ్ షుడ్ బి ఈజీ టు ప్రొనౌన్స్. ఎప్పుడైనా సరే బ్రాండ్ నేమ్ అనేది చాలా ఈజీగా ఉండాలి. ఇప్పుడు నేను ఏదో చైనా పేరు పెట్టేశాను అనుకోండి, చుంచానో చంచానో ఏదో ఇచ్చేసాను అనుకోండి పేరు, ఇంకేమైనా గుర్తుంటుందా? ఎంత బాగా ఉన్నా బ్రాండ్, చాలా మంచి క్వాలిటీ ప్రొడక్ట్ అయినా అదేదో ఉంటదిరా పేరు నాకు గుర్తు రావట్లేదు అంటారు అవునా. అదే నేను ఈజీగా యాపిల్ లేకపోతే సామ్సంగ్ ఇలా ఈజీ పేర్లు ఇచ్చాను అనుకోండి, ఈజీగా గుర్తుంచుకునేది. అంటే ప్రొనౌన్సియేషన్ షుడ్ బి ఈజీ, రిమెంబరెన్స్ స్పెల్లింగ్ గా ఉండాలి బ్రాండ్ నేమ్ అనేది ఓకేనా. మాటలు కాదు బ్రాండ్ నేమ్ అనేది పెట్టడం, చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ద ఐడెంటిటీ ఆర్ వాల్యూస్ ఆఫ్ ద బ్రాండ్. ఇప్పుడు వెంటనే మనకి ఐడెంటిఫై చేసి ఒక బ్రాండ్ అనేది వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు
ఇట్ డిఫరెన్షియేట్స్ యువర్ ప్రొడక్ట్ ఫ్రమ్ కాంపిటేటర్స్. ఈ బ్రాండ్ నేమే మనకి కాంపిటేటర్స్ నుంచి డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. ఇట్ కెన్ క్రియేట్ ద ఎమోషనల్ కనెక్షన్ విత్ కస్టమర్స్. కొంతమంది చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉందనుకోండి, యాపిల్ అనగానే ఎందుకు గుర్తు రావాలి అని కొంతమంది ఏమనుకుంటారంటే, యాపిల్ అంటే కొంతమందికి చాలా ఇష్టం, అందుకని ఏంటి కస్టమర్స్ లో యాపిల్ అనే వర్డ్ గుర్తు రాగానే యాపిల్ ఐఫోన్ గుర్తు వస్తుంది. అండ్ అలా కస్టమర్ ఒక బ్రాండ్ నేమ్ ద్వారా ఎమోషనల్ కనెక్షన్ కూడా పెంచుకోవచ్చు. ఇట్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ బ్రాండ్ అవేర్నెస్ అండ్ బ్రాండ్ లాయల్టీ. మెయిన్ గా ఏంటంటే ఒక అవేర్నెస్ అనేది పీపుల్ లో వాళ్ళ ప్రొడక్ట్ ఉంది ఎగ్జిస్టెన్స్ కోసం ఉన్న తెలియజేయడానికి, ఆ బ్రాండ్ ఉందని తెలియజేయడానికి బిల్డప్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఒక రాయల్టీ క్రియేట్ అవుతుంది. ద బ్రాండ్ నేమ్ బికమ్స్ ఎ సింబల్ ఆఫ్ ట్రస్ట్ అండ్ క్వాలిటీ ఓవర్ టైం. మెల్లగా ఏమవుతుంది, ఇది ఒక ట్రస్ట్ గా, ఒక నమ్మకంగా, ఒక క్వాలిటీ, అంతేకాకుండా బ్రాండ్ నేమ్ కి ఒక క్వాలిటీ అనేది క్రియేట్ అవుతుంది. కంపెనీస్ లీగల్లీ ప్రొటెక్ట్ ద బ్రాండ్ నేమ్స్. కంపెనీస్ ఏం చేస్తాయి, లీగల్ ప్రొటెక్షన్ ఉంటాయి, పేటెంట్స్ తీసుకుంటాయి, కాపీరైట్, ట్రేడ్ మార్క్స్ తీసుకుంటాయి. అదే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ద్వారా అంటే ఈ నేమ్ అనేది కానీ, ఆ నేమ్ లో ఉన్న లోగో గానీ ఎవరు ఏది కాపీ చేయకూడదు. ఓకేనా, ఆ నేమ్ కింద ఏదైనా స్లోగన్ ఉన్నా ఎవరు కాపీ చేయకూడదు. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రాండింగ్ యాక్టివిటీస్. అదే బ్రాండింగ్ యాక్టివిటీస్ కి మెయిన్ ఫౌండేషన్ అనమాట. బ్రాండ్ నేమ్ అయిపోయింది కదా. బ్రాండ్ పోర్ట్ఫోలియో నెక్స్ట్ ది. అంతా చెప్పేస్తున్నాను, మీరు అన్ని గుర్తుంచుకోండి. ఓకేనా. బ్రాండ్ పోర్ట్ఫోలియో ఇస్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బ్రాండ్స్, సబ్ బ్రాండ్స్ అండ్ ప్రొడక్ట్ లైన్స్. బ్రాండ్ పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో అంటే ఏంటి, పోర్ట్ఫోలియో అంటేనే ఏదైనా గ్రూప్. ఇక్కడ బ్రాండ్ యొక్క పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఆల్ బ్రాండ్స్, సబ్ బ్రాండ్స్, ప్రొడక్ట్ లైన్స్. ఇప్పుడు టాటా ఉంది, టాటా ఏంటి, టాటాలో బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయి, టాటా బ్రాండ్ లో ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఏంటిది, కార్స్ ఉన్నాయి, టాటా కార్స్ ఉన్నాయి. టాటాలో సబ్ బ్రాండ్స్ ఇంకా వేరే బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు కార్స్ ఉన్నాయి, ఓకే. సబ్ బ్రాండ్స్ ఏమున్నాయి, ఇప్పుడు టాటా సాల్ట్ ఉంది, అంటే కొన్ని డైలీ యూసేజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి దాంట్లో టాటాలో. అలాగే టాటా కార్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా టాటావి. టాటా స్టీల్ ఉంది. సో అవన్నీ రకరకాల ప్రొడక్ట్ లైన్స్, రకరకాల సబ్ బ్రాండ్స్, రకరకాల బ్రాండ్స్ ఉండొచ్చు. బ్రాండ్స్ లో మళ్ళీ సబ్ బ్రాండ్స్ ఉండొచ్చు, మళ్ళీ ప్రొడక్ట్ లైన్స్, డిఫరెంట్ ప్రొడక్ట్ లైన్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా కలిపి బ్రాండ్ పోర్ట్ఫోలియో అంటారు. ఓకేనా, ఒక కంపెనీ యొక్క పోర్ట్ఫోలియో కదా, బ్రాండ్ పోర్ట్ఫోలియో కింద వస్తాయి. అండ్ మేనేజ్డ్ అండర్ వన్ కార్పొరేట్ స్ట్రక్చర్. ఇవన్నీ కూడా దేని కింద మేనేజ్ అవుతున్నాయి, టాటా కింద మేనేజ్ అవుతున్నాయి. అంటే ఓన్లీ వన్ కార్పొరేట్ స్ట్రక్చర్. ఆల్ బ్రాండ్స్, సబ్ బ్రాండ్స్, ప్రొడక్ట్ లైన్స్ అన్ని కలిపే బ్రాండ్ పోర్ట్ఫోలియో అన్నారు. పోర్ట్ఫోలియో అంటే అన్ని కలెక్షన్ ఆఫ్, గ్రూప్ ఆఫ్ అని అన్నమాట అర్థం. It shows how a company organizes 8 different brands to serve the different customer needs, markets and price segments. అంటే ప్రైస్ లో ఉన్న డిఫరెన్షియేషన్ గానీ, డిఫరెంట్ బ్రాండ్స్ గానీ, కంపెనీ ఐడెంటిఫికేషన్ కోసం. ఓకేనా, how a company organizes its different brands to serve different customer needs. డిఫరెంట్ కస్టమర్ నీడ్స్ ని సాటిస్ఫై చేయడానికి ఏ విధంగా కంపెనీ అనేది డిఫరెన్షియేట్ చేస్తుంది, ఆర్గనైజ్ చేస్తుంది అనేది బ్రాండ్ పోర్ట్ఫోలియో. బ్రాండ్ పోర్ట్ఫోలియో అంటే చెప్పాను కదా, అన్ని బ్రాండ్స్, ఆ కంపెనీకి సంబంధించిన అన్ని బ్రాండ్స్ కలిపి ఒక పోర్ట్ఫోలియో, ఒక బ్రాండ్ పోర్ట్ఫోలియో అంటారు. ఈచ్ బ్రాండ్ ఈస్ ద పోర్ట్ఫోలియో సర్వ్స్ ఏ డిఫరెంట్ పర్పస్. ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్. ఇప్పుడు టాటా సాల్ట్ ఉందనుకోండి, అదొక డిఫరెంట్ పర్పస్, అది మనకి ఇంట్లో యూజ్ చేయడానికి వాడుతున్నాం, దాని పర్పస్ వేరు. కార్స్ పర్పస్ వేరు. అలాగే మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే ఏంటి, డిఫరెన్షియేషన్ చెప్పాను కదా, మనం ఆల్రెడీ మార్కెట్ సెగ్మెంటేషన్ చూసాం. ఏ విధంగా జాగ్రఫికల్, డెమోగ్రఫికల్, ఏజ్, క్లాస్, జెండర్, మిడిల్ క్లాసా, హై క్లాసా చేసాం కదా, దాన్ని బట్టి కూడా మనం బ్రాండ్ అనేది పోర్ట్ఫోలియో ఉంటుంది, బ్రాండ్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. డిఫరెంట్ సెగ్మెంట్స్ కోసం, డిఫరెంట్ పర్పసెస్ కోసం ఈ బ్రాండ్ పోర్ట్ఫోలియో అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఈచ్ బ్రాండ్ ఇన్ ద పోర్ట్ఫోలియో. ఒక్కొక్క బ్రాండ్ పోర్ట్ఫోలియో ఉన్న ఒక్కొక్క బ్రాండ్ డిఫరెంట్ పర్పసెస్ కోసం, డిఫరెంట్ సెగ్మెంట్స్ కోసం యూజ్ అవుతుంది. హెల్ప్స్ ద కంపెనీ రీచ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ని రీచ్ అవడానికి. బ్రాండ్ పోర్ట్ఫోలియో అంటే చెప్పండి, ఆల్ బ్రాండ్స్, ఏదైనా సరే దానికి సంబంధించి ఆ కంపెనీ కింద వచ్చే అన్ని బ్రాండ్స్, అన్ని ప్రొడక్ట్ లైన్స్ పోర్ట్ఫోలియో. అది బాగా గుర్తుంచుకోండి అంతే. ఇట్ ప్రివెంట్స్ ద బ్రాండ్ ఓవర్లాపింగ్ అంటే ఏంటంటే సేమ్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడం. ఓకేనా, సేమ్ ఆడియన్స్ ని మళ్ళీ టార్గెట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు అది వేస్టే కదా. ఇప్పుడు టాటా వాళ్ళు ఉన్నారు అనుకోండి, టాటానే తీసుకోండి.
టాటా కార్స్ ఉన్నాయనుకోండి, కార్స్ ఏం చేస్తాయి, కొంచెం రిచ్ పీపుల్ ని టార్గెట్ చేస్తాయి, అవునా. ఇప్పుడు సాల్ట్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అదేం చేస్తుంది, నార్మల్ మిడిల్ క్లాస్ మెన్, నార్మల్ డైలీ యూసేజ్ అంటే ఏంటి, మనకి అందరికి ఓవరాల్ పీపుల్ ని కవర్ చేస్తుంది, ఓకేనా. ఇది మట్టికి ఏం చేస్తుంది, కార్స్ లగ్జీరియస్ గుడ్స్ కాబట్టి అది రిచ్ పీపుల్ మాత్రం కవర్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటి, ఆడియన్స్ సేమ్ కాదు అక్కడ. సో ఈ ఓవర్ ల్యాపింగ్ ని అవాయిడ్ చేయడానికి కూడా ఈ బ్రాండ్ పోర్ట్ఫోలియో యూజ్ అవుతుంది. ప్రివెంట్స్ ద బ్రాండ్ ఓవర్ ల్యాపింగ్. పోర్ట్ఫోలియో ఎందుకు ఉంటదంటే బ్రాండ్ ఓవర్ ల్యాపింగ్ అనేది చేయకుండా ఉండకుండా ఉండడానికి. అలౌస్ ద ఫర్మ్స్ టు కంపీట్ ఇన్ మల్టీ ప్రైస్ రేంజెస్, అంటే కాకుండా మల్టిపుల్ ప్రైస్ రేంజెస్ లో కంపీట్ అవ్వడానికి కూడా ఇది పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ అవుతుంది. స్ట్రాంగ్ బ్రాండ్ పోర్ట్ఫోలియో ఇంప్రూవ్స్ ద ఫర్మ్స్ మార్కెట్ షేర్. పోర్ట్ఫోలియో అనేది చాలా బాగుంది అనుకోండి, మార్కెట్ షేర్ అనేది కూడా బాగా పెరుగుతుంది. ఇట్ హెల్ప్స్ ద కంపెనీస్ ద రెడ్యూస్ ద రిస్క్ ఇఫ్ వన్ బ్రాండ్ ఫెయిల్స్ అదర్ బ్యాలెన్స్. ఇప్పుడు ఒక దాంట్లో ఫెయిల్ అయ్యారనుకోండి, ఇంకో బ్రాండ్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ లో ఫెయిల్ అయ్యారనుకోండి, టాటా టీ, టాటా సాల్ట్ ఇలాంటి వాటిల్లో బాగా వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా షేర్ వాల్యూ అలాగే నిలిచి ఉంటుంది, మార్కెట్ షేర్, అవునా, ఓవరాల్ బ్రాండ్ పోర్ట్ఫోలియోలో. సో అలాంటి రిస్క్ కూడా అవాయిడ్ చేయడానికి కంపెనీస్ ఇలా బ్రాండ్ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేస్తాయి. పోర్ట్ఫోలియో కెన్ ఇంక్లూడ్ బ్రాండ్స్, సబ్ బ్రాండ్స్, బ్రాండ్ వేరియంట్స్. నేను ఆల్రెడీ చెప్పాను, అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటో చెప్పాను కదా, అదే చెప్తున్నాను. మేనేజ్డ్ కేర్ఫుల్లీ త్రూ బ్రాండ్ స్ట్రాటజీస్ అండ్ పొజిషనింగ్. బ్రాండ్ పోర్ట్ఫోలియో అనేది మెయింటైన్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే స్ట్రాటజీ ఉండాలి, వ్యూహ రచన ఉండాలి. పొజిషన్ అవ్వాలంటే ఒక మార్కెట్ లో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. గుడ్ పోర్ట్ఫోలియో ఎన్షూర్స్ ఈచ్ బ్రాండ్ హ్యాస్ ఎ క్లియర్ ఐడెంటిటీ అండ్ కస్టమర్ బేస్. అంతేకాకుండా పోర్ట్ఫోలియో ఏం చేస్తుంది, ఒక క్లియర్ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేస్తుంది, కస్టమర్ కి ఒక బేస్ అనేది మనకు ఒక బేస్ అనేది క్రియేట్ అవుతుంది కస్టమర్ మైండ్స్ లో. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ వాళ్ళు ఎన్ని ఉన్నాయి బ్రాండ్స్, సోపుల్లో లక్స్, డవ్ ఇవన్నీ వెనకాల తిప్పి చూస్తే మీరు ఆ కవర్ ఉంటది, హెచ్యుఎల్ అని ఉంటది చూడండి. టీ కాఫీలు హెచ్యుఎల్ వాళ్ళు ఉన్నాయి, తాజ్ మహల్ ఇవన్నీ, బ్రూక్ బాండ్, లిప్టన్ ఇవన్నీ కూడా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కింద వస్తాయి. అలాగే హెయిర్ కేర్స్ లో అయితే సన్ సిల్క్, క్లినిక్ ప్లస్ ఇవన్నీ కూడా హెచ్యుఎల్. డిటర్జెంట్స్ లో అయితే సర్ఫ్ ఎక్సెల్, రిన్, ఇవన్నీ చూడండి. ఈ ప్రొడక్ట్స్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్స్. లక్స్ అనేది ఇప్పుడు సోప్ లో లక్స్ ఉంది, డవ్ ఉంది, లైఫ్ బాయ్ ఉంది, ఇవన్నీ సోప్ బ్రాండ్స్ లో సబ్ బ్రాండ్స్, ఓకేనా, సోప్ బ్రాండ్స్ కింద వస్తాయి. టీ అండ్ కాఫీ ఉన్నాయి, ఇవన్నీ ఇది ఒక ప్రొడక్ట్ లైన్. సోప్స్ అనేది ఒక ప్రొడక్ట్ లైన్, అంతేకాకుండా టీ అండ్ కాఫీ అనేది ఒక ప్రొడక్ట్ లైన్, హెయిర్ కేర్ ఒక ప్రొడక్ట్ లైన్. సో డిఫరెంట్ ప్రొడక్ట్ లైన్స్ బట్ కమ్స్ అండర్ హెచ్యుఎల్. డిఫరెంట్ బ్రాండ్స్ బట్ కమ్స్ అండర్ హెచ్యుఎల్. డిఫరెంట్ సబ్ బ్రాండ్స్ కమ్స్ అండర్ హెచ్యుఎల్. ఇప్పుడు టాటా టీలోనే బ్రూక్ బాండ్ చూడండి, బ్రూక్ బాండ్, తాజ్ మహల్ దానివే, లిప్టన్ కూడా టీయే, బట్ ఇందులో ఏంటి సబ్ బ్రాండ్స్ ఇవి. లిప్టన్ ఈజ్ గ్రీన్ టీ, తాజ్ మహల్ అనేది నార్మల్ టీ, ఓకేనా, బ్లాక్ టీ. అంటే సబ్ బ్రాండ్స్, ప్రొడక్ట్ వేరియంట్స్, ప్రొడక్ట్ లైన్స్ ఇవన్నీ కలిపి ఒక పోర్ట్ఫోలియో కింద క్రియేట్ అయింది, బ్రాండ్ పోర్ట్ఫోలియో కింద. అదే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, ఓకేనా. Here one company uses the different brands at different price levels and customer groups. Different brands, different price levels, different customer groups ని యూజ్ చేస్తుంది ఇక్కడ కంపెనీ, ఒకే కంపెనీ. ఇంకా నేను మళ్ళీ చెప్పను, టాటా బ్రాండ్ ఇచ్చాడు కానీ. నెక్స్ట్ ది బ్రాండ్ స్ట్రాటజీకి వెళ్ళిపోదామంట టైం అంతా. బ్రాండ్ స్ట్రాటజీస్ అంటే ఏంటి, స్ట్రాటజీస్ అంటేనే ఒక ప్లానింగ్, చెప్పాను కదా. స్ట్రాటజీ అంటేనే ఒక వ్యూహం, పద్మ వ్యూహం లాగా బ్రాండ్ వ్యూహం అనమాట. Brand strategy ante brand planning. It's a long-term plan that defines how a company will create, position and manage its brand. ఏ విధంగా ఒక కంపెనీ తన యొక్క బ్రాండ్ ని క్రియేట్ చేస్తుంది, పొజిషన్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది అనేదే బ్రాండ్ స్ట్రాటజీ. అంతే కదా, నార్మల్ కాదు కదా. ఒక బ్రాండ్ అనేది ఒక కంపెనీ క్రియేట్ చేయడం అనేది, పొజిషన్ చేయటం, దాన్ని అలా మార్కెట్ లో నిలిచి ఉండేలాగా బ్రాండ్. ఇప్పటికి తాజ్ మహల్ ఉందనుకోండి, నా చిన్నప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అంటే అది ఎప్పుడు క్రియేట్ అయింది, 90s లోనే క్రియేట్ అయింది. నాకు తెలిసి 90s లో ఉంది, ఎప్పుడు క్రియేట్ అయిందో కూడా నాకు తెలియదు. సో ఇన్ ద మార్కెట్ టు గెయిన్ ట్రస్ట్, రాయల్టీ అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అయితే మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది మెయిన్ ఏం చేస్తారు, క్రియేట్ చేయడం, పొజిషన్ చేయడం ఒక ఎత్తు అయితే, దాని మీద ఒక బ్రాండ్ మీద ట్రస్ట్ చేయాలి,
ఓకేనా. బ్రాండ్ ట్రస్ట్ చేసేటట్టు, లాయల్టీ క్రియేట్ అయ్యేట్టు, ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది క్రియేట్ అయ్యేటట్టు చేస్తుంది ఈ స్ట్రాటజీస్ అనేవి. స్ట్రాటజీస్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. ఇట్ గైడ్స్ హౌ ద బ్రాండ్ షుడ్ లుక్. బ్రాండ్ ఏ విధంగా ఉండాలి, ఒక ప్రొడక్ట్ అనేది ఏ విధంగా, ఒక బ్రాండ్ అనేది ఏ విధంగా కనపడాలి, ఎలా సౌండ్ యాక్ట్ అండ్ కమ్యూనికేట్, ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి కస్టమర్స్ తో. అంతే కదా, అడ్వర్టైజ్మెంట్స్ అవే కదా. ఒక బ్రాండ్ అనేది కనెక్ట్ అవ్వాలి, కమ్యూనికేట్ అవ్వాలి. సౌండ్ యాక్ట్ అంటే కస్టమర్స్ కి ఎలా కమ్యూనికేట్ అవ్వాలో అదంతా కూడా బ్రాండ్ స్ట్రాటజీ కింద అవుతుంది. అసలు దాని యొక్క ఆబ్జెక్టివ్స్ చూద్దాము. బ్రాండ్ స్ట్రాటజీ ఆబ్జెక్టివ్స్. అసలు బ్రాండ్ ప్లానింగ్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాం? టు క్రియేట్ ఏ యూనిక్ ఐడెంటిటీ ఇన్ ద మార్కెట్. మార్కెట్ లో మనం ఎప్పుడు కూడా యూనిక్ అంటే పక్క వాళ్ళకన్నా మనం యూనిక్ గా అంటే సపరేట్ గా ఐడెంటిఫై చేయడానికి పనికొస్తుంది బ్రాండ్ స్ట్రాటజీ అనేది. టు డిఫరెన్షియేట్ ఫ్రమ్ కాంపిటీటర్స్ నుంచి మనని డిఫరెన్షియేట్ చేయడానికి బ్రాండ్ స్ట్రాటజీ అనేది ఉపయోగపడుతుంది. టు బిల్డ్ ట్రస్ట్ అండ్ లాయల్టీ. మెయిన్ గా ఇది నమ్మకము, లాయల్టీ. కస్టమర్స్ మనపై నమ్మకం పెంచుకోవడానికి ఈ స్ట్రాటజీ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. కన్సిస్టెంట్ బ్రాండ్ మెసేజింగ్, అలాగే ఇంక్రీజ్డ్ బ్రాండ్ అవేర్నెస్ అండ్ బ్రాండ్ ఈక్విటీ. బ్రాండ్ ఈక్విటీ స్ట్రాంగ్ చేసుకోవడానికి, అలాగే అవేర్నెస్ బ్రాండ్ అసలు ఉంది అని అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి ఈ స్ట్రాటజీస్ అనేవి, ప్లాన్స్ అనేవి ఉంటాయి. కీ కాంపోనెంట్స్ ఆఫ్ బ్రాండ్ స్ట్రాటజీ. ఫస్ట్ అసలు బ్రాండ్ స్ట్రాటజీ అనేది క్రియేట్ చేయడానికి ఒక 10 పాయింట్స్ అనేవి చెప్తున్నారు, 10 కాంపోనెంట్స్. ఫస్ట్ ది టార్గెట్ మార్కెట్. అసలు మీరు ఏ టార్గెట్ మార్కెట్ అంటే ఎవరిని ఉద్దేశించి ఈ ప్రొడక్ట్ అనేది క్రియేట్ చేసాం, ఎవరిని మీద గోల్ చేస్తున్నాం. ఓకేనా. ద ఐడెంటిఫై హూ బ్రాండ్ ఈజ్ మెంట్ ఫర్. ఏ ఏజ్ పీపుల్ ని, ఏ ఇన్కమ్ పీపుల్ ని, ఏ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే పీపుల్ ని, దేని మీద మనం కన్సిడర్ చేస్తున్నాం. ఓకేనా, టార్గెట్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్రాండ్ పొజిషనింగ్. డిఫైన్ హౌ ద బ్రాండ్ విల్ బి పర్సీవ్డ్ అమాంగ్ కాంపిటీటర్స్ నుంచి మనం పర్సీవ్ అంటే మన మీద మనం ఒక నమ్మకం, పర్సీవెన్స్ అనేది పెంచుకోవడానికి మనం క్రియేట్ చేస్తాం. కాంపిటీటర్స్ నుంచి మనం ఎలా డిఫరెన్షియేట్ చూపిస్తున్నాం. ఇప్పుడు వాల్వో అనగానే సేఫ్టీ గుర్తొస్తుంది, యాపిల్ అనగానే ఇన్నోవేషన్ గుర్తొస్తుంది. అలా ఎలా పొజిషన్ చేసాం, మన మైండ్ పర్సీవ్ చేసుకున్నారు పీపుల్. ఓకేనా, వాళ్ళ మైండ్స్ లో. వాల్యూ ప్రపోజిషన్ అంటే వాట్ యూనిక్ బెనిఫిట్ ద బ్రాండ్ ప్రొవైడ్స్ ద కస్టమర్స్ కి ఎటువంటి యూనిక్ అంటేనే మన యూనిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఒక డిఫరెన్షియేటింగ్ అంటే ఒక సపరేట్ అన్నమాట. ఓకేనా, యూనిక్ బెనిఫిట్ అనేది ఏమి ఇస్తుంది. నెక్స్ట్ బ్రాండ్ నేమ్ అండ్ ఐడెంటిటీ సిస్టమ్స్. అలాగే బ్రాండ్ నేమ్, ఐడెంటిటీ సిస్టమ్, ఈ రెండు కూడా మనకి బ్రాండ్ స్ట్రాటజీలో చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా, బ్రాండ్ నేమ్ అనేది చాలా సరిగ్గా లేకపోతే ఆ బ్రాండ్ ని గుర్తుంచుకోం. అండ్ ఐడెంటిటీ సిస్టమ్ అంటే లోగోస్, కలర్స్, ఫాంట్స్, దాని యొక్క స్టైల్, దాని యొక్క వే ఆఫ్ ప్రొడక్ట్ యొక్క ఫీచర్స్, ఇవన్నీ కూడా ఐడెంటిటీ సిస్టమ్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా బ్రాండ్ స్ట్రాటజీలో ఒక పార్ట్. నెక్స్ట్ బ్రాండ్ పర్సనాలిటీ అంటే బ్రాండ్ తో కనెక్షన్ అనేది ఏర్పాటు చేయడం. ఒక హ్యూమన్ ట్రైట్స్ లింక్ టు బ్రాండ్. కోకోకోలా అనగానే ఫన్ కోసం ఉపయోగిస్తారు. ఇప్పుడు ఏదైనా పార్టీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు కోకోకోలా తీసుకుంటారు. నైక్ ఉందనుకోండి, నైక్ అనేది మోటివేషన్. ఇప్పుడు ఏదో మనం జాగింగ్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, వెంటనే నైక్ షూస్ కొనుక్కుంటాం, అదొక మోటివేషన్. అలా క్రియేట్ అయిపోయింది. ఓకేనా. సో బ్రాండ్ ప్రామిస్. నెక్స్ట్ బ్రాండ్ ప్రామిస్ అనేది కూడా వన్ ఆఫ్ ద బ్రాండ్ స్ట్రాటజీ. ప్రామిస్ ఎలా క్రియేట్ చేస్తాం? ద కమిట్మెంట్. ప్రామిస్ ఈజ్ నథింగ్ బట్ ద కమిట్మెంట్ ఆఫ్ ద బ్రాండ్. కమిట్మెంట్ గివెన్ టు ద కస్టమర్స్ బై ద బ్రాండ్. నెక్స్ట్ బ్రాండ్ మెసేజింగ్ అండ్ కమ్యూనికేషన్ స్టైల్. అంటే ఏంటంటే ఆ బ్రాండ్ ఏ విధంగా స్పీక్ అవుట్ చేస్తుంది అంటే యాడ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా చెప్పాలి అంటే పలుకుతుంది. బ్రాండ్ అనేది పలకడం ఏంటి మ్యామ్ అంటే బ్రాండ్ అనేది ఏ విధంగా హ్యూమన్స్ మైండ్ లోకి వెళ్తుంది అని ఇక్కడ. ఓకేనా. అమూల్ యాడ్ యూజెస్ హ్యూమర్. ఇక్కడ చూడండి, అమూల్ యాడ్ ఎప్పుడు కూడా హ్యూమరస్ గా ఉంటాయి, చాలా ఇదిగా అమేజ్గా ఉంటాయి. కొన్ని చూడండి, ఇప్పుడు క్లాస్మేట్ బుక్స్ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే మీకు ఏదైనా సొసైటల్ ఓరియంటెడ్ గా, సిఎస్ఆర్స్ ఓరియంటెడ్ గా ఉంటాయి. అలా అన్నమాట. ప్రైజింగ్ స్ట్రాటజీ ఇంకోటి. నెక్స్ట్ ప్రైజెస్. బ్రాండ్ స్ట్రాటజీలో నెక్స్ట్ ప్రైజ్. ఇప్పుడు ఎంత హై క్వాలిటీ అయినా ఇప్పుడు ప్రైజింగ్ అనేది కరెక్ట్ గా ఎకనామికల్ గా లేదనుకోండి, కొనరు. సో ప్రీమియం ప్రైజెస్, ఎకనామికల్ ప్రైజెస్. కొన్ని జియో ఉందనుకోండి, ఎకనామికల్ ప్రైసింగ్. యాపిల్ ఉందనుకోండి, ప్రీమియం ప్రైసింగ్. ఇది దాని స్ట్రాటజీ. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ. ప్రీమియం ప్రైస్ అండ్ హై ప్రైజెస్ కదా యాపిల్. ఎకానమీ ప్రైజెస్ అంటే జియో ఎప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ పీపుల్ నే కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ఎకానమీ ప్రైజెస్. ఏదో యాపిల్ ఎకానమీ ప్రైజెస్ లో ఇచ్చామనుకోండి, దాని వాల్యూ పడిపోద్ది కొన్ని రోజులకి.
నిజం. ఎందుకంటే ఎక్కువ మంది కొనేసారు అనుకోండి, యాపిల్ నా దగ్గర ఉంది అప్పుడు ఏంటంటే ఎక్కువ వాల్యూ అనేది పడిపోద్ది. చెప్పాను కదా, వాల్యూ ఆఫ్ ద బ్రాండ్ అనేది తగ్గిపోద్ది. సో ప్రైజింగ్ స్ట్రాటజీ కూడా ఇంపార్టెంటే. డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ, వేర్ విల్ బి ద బ్రాండ్ అవైలబిలిటీ ఎక్కడ ఉంది బ్రాండ్ కి. ఓకేనా, ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉందా, రీస్టోర్స్ లో ఉందా, అంటే మనకి డైరెక్ట్ గా అవైలబిలిటీలో ఉందా లేదా ఆన్లైన్ లోనే అవైలబిలిటీలో ఉందా, ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్ అంటే కొన్ని ప్లేసెస్ లోనే ఎక్స్క్లూజివ్ గా ఉందా, ఆ అవైలబిలిటీ స్టేటస్ అంటే డిస్ట్రిబ్యూషన్ కూడా ఒక స్ట్రాటజీని బ్రాండింగ్ లో. నెక్స్ట్ ది కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్ట్రాటజీ, కస్టమర్ ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అది కూడా ఒక స్ట్రాటజీని. అంటే కస్టమర్స్ ఏ విధంగా ఎవ్రీ ఇంటరాక్షన్ మస్ట్ సపోర్ట్ ద బ్రాండ్ ఐడెంటిటీ. మన కస్టమర్స్ ఎప్పుడు ఇంటరాక్ట్ అయినా అది మనం యొక్క బ్రాండ్ ఐడెంటిటీని రిప్రజెంట్ చేయాలి. ఓకేనా, సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ చూద్దాము బ్రాండ్ స్ట్రాటజీ డెసిషన్స్. బ్రాండ్ స్ట్రాటజీ డెసిషన్స్ అంటే ఏంటంటే బ్రాండ్ యొక్క స్ట్రాటజీ అంటే బ్రాండ్ ప్లానింగ్ డెసిషన్స్ అనమాట. బ్రాండ్ ఏ విధంగా కస్టమర్స్ లోకి తీసుకెళ్లాలి అనే ప్లానింగ్ డెసిషన్స్. ఇట్ రిఫర్స్ టు ద ఇంపార్టెంట్ చాయిసెస్ ఏ కంపెనీ మేక్స్ టు బిల్డ్, మెయింటైన్ అండ్ గ్రో ఇట్స్ బ్రాండ్ ఇన్ ద మార్కెట్. ఒక మార్కెట్ లో ఏ విధంగా బిల్డ్ అవ్వాలి, ఏ విధంగా మెయింటైన్ అవ్వాలి, మన బ్రాండ్ ని ఏ విధంగా గ్రో చేయాలి అనేది మనకి బ్రాండ్ స్ట్రాటజీ డెసిషన్స్ ద్వారా ఉంటది అనమాట. ఓకేనా, మెయిన్ డెసిషన్స్ ఏమేమి తీసుకుంటాయి, ఎలాంటివి తీసుకుంటాయి అంటే బిలో ఆర్ ద మెయిన్ బ్రాండ్ డెసిషన్స్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్. ఫస్ట్ ఏం చేస్తుంది, ఫస్ట్ డెసిషన్ బ్రాండ్ పొజిషనింగ్ డెసిషన్. ఏ విధంగా బ్రాండ్ అనేది మనం పొజిషన్ చేయాలి, ఏ విధంగా మార్కెట్ లోకి తీసుకువెళ్ళాలి, ప్లేసింగ్ అనమాట. పొజిషనింగ్ అంటే నథింగ్ బట్ ప్లేసింగ్ ఇన్ ద మార్కెట్. Brand positioning means deciding the place the brand will occupy in the minds of the customers. ఏ విధంగా కస్టమర్స్ యొక్క మైండ్స్ లో ప్లేస్ చేయగలగాలి, ఓకేనా, ఎలా ప్లేస్ చేయాలి ఒక బ్రాండ్ అనేది అని చెప్పి డిసైడ్ చేయడమే బ్రాండ్ పొజిషనింగ్ డెసిషన్. ఫస్ట్ ఏంటంటే డిఫైన్స్ హౌ ద బ్రాండ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాంపిటేటర్స్ నుంచి మన బ్రాండ్ అనేది ఎంత డిఫరెంట్ గా ఉంది అనేది చెప్తుంది అనమాట. ఈ పొజిషనింగ్ డెసిషన్ ద్వారా మనం తీసుకుంటాం. ఇట్ ఫోకస్ ఆన్ యూనిక్ బెనిఫిట్ ద బ్రాండ్ ఆఫర్స్. ఏమేమి యూనిక్ బెనిఫిట్స్ అనేవి ఎప్పుడు డిఫరెన్షియేట్ చేస్తాం, అసలు కాంపిటేటర్స్ నుంచి మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, దీనికన్నా మనది ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి అడిషనల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉందనుకోండి, ఈ టెక్నాలజీ కన్నా మనకి ఏమేం టెక్నాలజీ అడిషనల్ గా ఉన్నాయి, ఏమేం ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి అనేవి మనం చూపిస్తాం, డిఫరెన్షియేట్ చేస్తాం. ఫస్ట్ కాంపిటేటర్స్ నుంచి మన ప్రైజింగ్ ద్వారానో టెక్నాలజీ ద్వారానో దేనిలో ద్వారా మనం డిఫరెన్షియేట్ చేస్తాం. సో ఆ విధంగా మైండ్ లో మనం ఒక ఫోకస్ అనేది క్రియేట్ చేస్తాం, మైండ్స్ లో ఒక ఒపీనియన్ క్రియేట్ చేసేస్తాం, కస్టమర్స్ ప్లేస్ అవుతాం మనం మెయిన్. ఇట్ ఫోకసెస్ ఆన్ యూనిక్ బెనిఫిట్ ద బ్రాండ్ ఆఫర్స్. డిసైడ్స్ వాట్ కస్టమర్ షుడ్ థింక్ వెన్ దే హియర్ ద బ్రాండ్ నేమ్. అసలు ఆ బ్రాండ్ నేమ్ వినగానే కస్టమర్స్ ఏం థింక్ చేస్తున్నారు అనేది బ్రాండ్ పొజిషనింగ్ డెసిషన్ అనమాట. బ్రాండ్ పొజిషనింగ్ ద్వారానే మనం ఒక కస్టమర్స్ ఏ విధంగా మన గురించి అనుకుంటున్నారు అనేది మనం పెడతాం ఒక వాళ్ళ మైండ్స్ లో. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు యాపిల్ అనగానే మనం కళ్ళు మూసుకోగానే యాపిల్ గుర్తు రావాలి మనకి, యాపిల్ హాఫ్ యాపిల్. అదే విధంగా టెక్నాలజీ ఇన్నోవేషన్ గుర్తొస్తుంది. అంటే కస్టమర్స్ మైండ్ లో అలా మనం ఒక పొజిషన్ అనేది ఇచ్చాం. యాపిల్ ఐఫోన్ ద్వారా మనం ఒక పొజిషన్ అనేది ఇచ్చాం మనం యాపిల్ కి. ఇప్పుడు నేను కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ లా చెప్తున్నాను అనమాట. ఓకేనా, మస్ట్ బి క్లియర్ అండ్ బిలీవబుల్. అంటే కాకుండా మనం ఎప్పుడు కూడా క్లియర్ గా బిలీవబుల్ గా ఉండాలి. క్లియరెన్స్ అంటే ఇక్కడ ఏంటో స్క్రీన్ మీద క్లియరెన్స్ కాదండి. క్లియరెన్స్ అంటే ఏంటంటే మనంతా క్లారిటీ ఉండాలి వాళ్ళకి మన యొక్క ప్రొడక్ట్ విషయంలో. ఓకేనా, క్లారిటీ అంటే మన ప్రొడక్ట్ గుర్తుకు రాగానే వెంటనే వాటి ఫీచర్స్ వాటి ఏదో ఒకటి క్లారిటీగా గుర్తు రావాలి మనకు. అలా మనం ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేయగలగాలి. అంతేకాకుండా వాళ్ళు ట్రస్ట్ చేయగలగాలి. ఓకేనా, ఇట్ షుడ్ రిప్రజెంట్స్ ద కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ వాల్యూస్. ఏం చెప్తున్నారు, బ్రాండ్ పొజిషనింగ్ ఏం చేస్తుంది, కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ని వాల్యూస్ ని రిప్రజెంట్ చేస్తాం. అంతేనా, ఎప్పుడైతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని సాటిస్ఫై చేసామో ఆటోమేటిక్ గా ఆ బ్రాండ్ కి వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ విధంగా ఇది రిప్రజెంట్ చేస్తుంది. బ్రాండ్ పొజిషనింగ్ అనేది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ద క్రియేట్ బ్రాండ్ ఐడెంటిటీ అండ్ రికగ్నిషన్. అంతేకాకుండా బ్రాండ్ యొక్క ఐడెంటిటీని రికగ్నిషన్ ని క్రియేట్ చేస్తుంది. పొజిషనింగ్ అంటే అంతే కదా, బ్రాండ్ ని మనం ఐడెంటిఫై చేయడం, ఒక రికగ్నిషన్ అనేది క్రియేట్ చేసుకోవడం, రికగ్నైజ్ చేయగలగడం.
పొజిషనింగ్ కమ్యూనికేట్స్ ద బ్రాండ్ ప్రామిస్. అసలు పొజిషనింగ్ మెయిన్ ఏం చేస్తుంది, ఒక బ్రాండ్ ప్రామిస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకేనా, ప్రామిస్ అంటే ఏంటి, సాటిస్ఫాక్షన్ ఆఫ్ సమ్ నీడ్స్. స్ట్రాంగ్ పొజిషన్ లెట్స్ టు బ్రాండ్ లాయల్టీ. ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ పొజిషన్ ఉందనుకోండి, కస్టమర్ లాయల్టీ అనేది క్రియేట్ అవుతుంది. ఇట్ కెన్ బి డన్ యూజ్ ఆన్ క్వాలిటీ, ప్రైస్, యూసేజ్, పర్సనాలిటీ ఆర్ లైఫ్ స్టైల్స్. ఏ విధంగా అంటే క్వాలిటీ ద్వారా, ప్రైస్ ద్వారా, యూసేజ్ ద్వారా, పర్సనాలిటీ ద్వారా, లైఫ్ స్టైల్ ద్వారా మనకి జరుగుతాయి. అంతే కదా, ఇప్పుడు మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేసాము తక్కువ ప్రైస్ లో, చాలా ఎక్కువ రోజులు డ్యూరేషన్ ఎక్కువ ఉంది, అలాగే ఒక పర్సనాలిటీ, ఒక మంచి ఫీచర్స్ చాలా బాగుంది. ఓకేనా, బయట ఒక బ్లాక్ అండ్ బ్లూ షేడ్ లో ఏదో పర్సనాలిటీ ఒకటి క్రియేట్ చేసాం ఆ ప్రొడక్ట్ ని, స్టైల్స్ కూడా చాలా బాగున్నాయి, కలర్ కూడా చాలా బాగుంది అనుకోండి. ఆ విధంగా మనం ఏమవుతుంది, బ్రాండ్ పొజిషనింగ్ అనేది ఫామ్ అవుతుంది మైండ్ లో. ఓకే, క్వాలిటీ బాగుంటుంది, ప్రైస్ తక్కువ, చాలా యూసేజ్ ఉంది, ఇలా ఇట్ కెన్ బి డన్ త్రూ వీటి ద్వారా, ఇవన్నీ యూజ్ చేసుకుని మనం ఒక పొజిషనింగ్ అనేది మెయింటైన్ చేయగలుగుతాం. ఇట్ నీడ్స్ కంటిన్యూస్ రీఎన్ఫోర్స్మెంట్ టు మెయింటైన్ ద మార్కెట్ పొజిషన్. మార్కెట్ పొజిషన్ అనేది మెయింటైన్ చేయాలి అంటే ఎప్పటికప్పుడు కంటిన్యూస్ గా రీఎన్ఫోర్స్మెంట్ అంటే రీబిల్డ్, మనం ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ అనేది ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ వోల్వో అనేది మైండ్ లో ఏం క్రియేట్ అయిపోయింది, సేఫ్టీ. వోల్వో ప్రొడక్ట్స్ అంటేనే సేఫ్టీ. నైక్ అనగానే మోటివేషనల్, అమూల్ అనగానే టేస్ట్ ఆఫ్ ఇండియా, దాని స్లోగన్ అదే కదా, అది గుర్తొస్తుంది. అలాగే నెక్స్ట్ ది బ్రాండ్ నేమ్ డెసిషన్. స్ట్రాటజీ డెసిషన్స్ లో నెక్స్ట్ ది బ్రాండ్ నేమ్ డెసిషన్. పొజిషనింగ్ డెసిషన్, ఎలా పొజిషన్ అవ్వాలో చెప్పాము. ఇప్పుడు ఎలా పొజిషన్ అవ్వాలో డెసిషన్స్ తీసుకోవడంలో డెసిషన్స్ తీసుకున్నాం. నెక్స్ట్ బ్రాండ్ నేమ్ డెసిషన్స్ అంటే నేమింగ్ ఎలా. దిస్ ఈజ్ చూసింగ్ ఏ నేమ్ దట్ కన్వేస్ ద మీనింగ్ అండ్ ఈజీ టు రిమెంబర్. మన డెసిషన్ ఎలా ఉండాలంటే బ్రాండ్ గురించి, మన బ్రాండ్ నేమ్ డెసిషన్ అనేది ఈజీగా, అంటే మీనింగ్ అనేది ఈజీగా గుర్తుంచుకునేలాగా, మీనింగ్ ఫుల్ గా, రిమెంబరెన్స్ కూడా చాలా ఈజీగా ఉండేటట్టు ఆ నేమ్ అనేది మనం డిసైడ్ అవ్వాలి. బ్రాండ్ నేమ్ డెసిషన్ అందుకే చాలా ఇంపార్టెంట్. నేమ్ అనేది కరెక్ట్ గా డిసైడ్ అవుతేనే మనం బ్రాండింగ్ అనేది బాగుంటది. అవునా, ఇందాక అంతే, పొజిషన్ అనేది క్రియేట్ చేయాలి అంటే మనం ఏమేమి డిసైడ్ అయ్యాం, క్వాలిటీ, ప్రైజింగ్, ఇవన్నీ కూడా డిసైడ్ అయ్యాం. అవునా, ఐడెంటిటీ, యూనిక్ ఐడెంటిటీ అనేది, కస్టమర్ బిలీఫ్, ఇవన్నీ కూడా పెంచుకోవాలని చెప్పాం. ఆ విధంగానే లాయల్టీ క్రియేట్ అవుతుంది. ఆటోమేటిక్ గా కస్టమర్స్ అనేవాళ్ళు పొజిషన్ అవుతారు, అంటే వాళ్ళ మైండ్ లో ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ చేసుకుంటారని చెప్పాం. ఇప్పుడు నేమింగ్ డెసిషన్, నేమ్ ఎలా ఉండాలి, మీనింగ్ ఫుల్ గా ఉండాలి, ఈజీ టు రిమెంబర్ అయితేనే అప్పుడు ఉండేటట్టుగా మనం డిసైడ్ చేయాలి. ఓకేనా, కంపెనీ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ది బ్రాండ్ నేమ్ షుడ్ బి సింపుల్ అండ్ ఈజీ టు ప్రొనౌన్స్. ఏ విధంగా ఉండాలంటే బ్రాండ్ నేమ్ అనేది ఈజీగా ప్రొనౌన్స్ చేసేటట్టుగా ఉండాలి. ఇందాక ఆల్రెడీ బ్రాండ్ నేమ్ లో చెప్పేశాను బ్రాండ్ నేమింగ్ ఎలా ఉందని, సో నేను ఫాస్ట్ గా చెప్పేస్తాను. ఓకేనా, షుడ్ బి యూనిక్, అంతేకాకుండా ఆ బ్రాండ్ నేమ్ అనేది సిమిలర్ గా ఉండకూడదు, యూనిక్ గా ఉండాలి. ఇప్పుడు వేరే కాంపిటేటర్స్ కి ఇంచుమించు సిమిలర్ గా ఉంటుంది. నేను నైక్ ఉంది, బైక్ అని పెట్టాను అనుకోండి, రెండు నేమ్స్ ఇంచుమించు సిమిలర్ గా ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయ్యి చేస్తాడు అనమాట. అందుకని కన్ఫ్యూజన్ లేకుండా యూనిక్ గా ఉండాలి నేమ్ అనేది. మస్ట్ బి లీగల్లీ ప్రొటెక్టబుల్, అంతేకాకుండా ఈ నేమ్ అనేది కూడా మనం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, చెప్పాను కదా, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆ నేమ్ ని. ఆ విధంగా మనం డెసిషన్స్ అనేవి ఉండాలి. ఏ విధంగా డిసైడ్ అవ్వాలంటే మీనింగ్ఫుల్ గా, ఈజీగా రిమెంబర్ ఉండే నేమ్ ని మనం క్రియేట్ చేయగలగాలి. అంతేకాకుండా మన లాంగ్వేజ్ కి, కల్చర్ కి సూటబుల్ గా ఉండాలి. గ్లోబల్ లాంగ్వేజ్ కి ఈజీగా రిమెంబరెన్స్ లా ఉండాలి. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్, ఈ పేరు అయితే సూట్ అవుద్ది. ఏ చైనా నేమో నేను ఏదో వెస్ట్రన్ ఆఫ్రికన్ నేమో చెప్పి పెట్టాను అనుకోండి, ఎవరికి గుర్తుండదు. ఇట్ మస్ట్ ఫిట్ ద ప్రొడక్ట్ మార్కెట్ ఇమేజ్, అంతేకాకుండా ఈ ఆ ప్రొడక్ట్ కూడా ఫిట్ అయ్యేటట్టు ఉండాలి ఆ నేమ్. ఇప్పుడు నైక్ అనగానే మనకి ఏదో నైక్ అనగానే వెంటనే స్పోర్ట్స్ కి సంబంధించింది ఏదో అన్నట్టు ఫీల్ అవుతుంది. ఓకేనా, ఆ ప్రొడక్ట్ కి ఫిట్ అవ్వాలి అది, అంతేగాని ఒక ఉండదు ప్రొడక్ట్ నేమ్ అనేది వేరేగా ఉందనుకోండి ఫిట్ ఆగదు. ఇట్ షుడ్ బి టైమ్లెస్ అండ్ నాట్ ట్రెండ్ డిపెండెంట్, అంతేకాకుండా ట్రెండీగా ఉండాలి. టైమ్లెస్ అంటే ఏంటంటే ఎప్పుడూ ట్రెండింగ్ ఉండాలి. ఓకేనా, టైమ్లెస్ అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా మనకి అది ట్రెండ్ తో డిపెండ్ అవి ఉండకూడదు, ఎప్పుడూ ఒకలాగా ఉండాలన్నమాట. అలాంటి పేరుని మనం చూస్ చేసుకోగలగాలి. ఇట్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ అవేర్నెస్ అండ్ బ్రాండ్ రికాల్, దీని ద్వారా మనకి బ్రాండ్ గురించి అవేర్ అవ్వాలి, కస్టమర్స్ తెలుసుకోగలగాలి, అంతేకాకుండా పర్చేస్ చేయగలగాలి. రీకాల్ అంటే రీపర్చేస్.
నెక్స్ట్ ఇది షుడ్ ఎమోషనల్లీ కనెక్ట్ విత్ ద కస్టమర్స్. ఈ బ్రాండ్ నేమ్ అనేది మనకి కస్టమర్స్ ను ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇట్ సపోర్ట్ ద ఫ్యూచర్ బ్రాండ్ ఎక్స్టెన్షన్స్. అంతేకాకుండా వేరే వేరే ఎక్స్టెన్షన్స్ బ్రాండ్ చేసినా సరే వాళ్ళు గుర్తుంచుకుంటారు ఈ నేమ్ ని. ఇప్పుడు టాటా ఎగ్జాంపుల్, యాపిల్ ఇచ్చాడు చూడండి, ఈజీ, మెమరబుల్, సింబాలిక్. నెక్స్ట్ ది బ్రాండ్ స్పాన్సర్షిప్ డెసిషన్స్. నేమ్ డెసిషన్స్ అయిపోయాయి. ఇప్పుడు మన నెక్స్ట్ ఇది స్పాన్సర్షిప్ డెసిషన్స్. స్పాన్సర్షిప్ డెసిషన్స్ అంటే ఏంటంటే డిసైడింగ్ హూ ఓన్స్ ద బ్రాండ్. ఎవరు ఈ బ్రాండ్ ని ఓన్ చేస్తున్నారు అనేది డిసైడ్ అవ్వడం అనమాట. మ్యానుఫ్యాక్చరర్ బ్రాండ్. బ్రాండ్ ఈజ్ ఓన్డ్ బై ద ప్రొడ్యూసర్. ఇప్పుడు చూడండి స్పాన్సర్షిప్ డెసిషన్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఓనర్సే ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే వేరే వేరే అయి ఉండొచ్చు. అదేంటి మ్యామ్ అంటే చూడండి, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ బ్రాండ్ ఉందనుకోండి, బ్రాండ్ ఈజ్ ఓన్డ్ బై ద ప్రొడ్యూసర్. ప్రొడ్యూసరే ఓనర్ బ్రాండ్ కూడా. ఎల్జీ, సామ్సంగ్ ఉన్నాయి ఎగ్జాంపుల్. ఇవన్నీ అంతే, ప్రొడ్యూసరే బ్రాండ్ కూడా ఓనర్. కొన్ని ఉంటాయి ప్రైవేట్ ఆర్ స్టోర్ బ్రాండ్. రీటైలర్ సెల్స్ ప్రొడక్ట్స్ అండర్ దేర్ ఓన్ బ్రాండ్. అంటే కొంతమంది రీటైలర్సే వాళ్ళ ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తారు వాళ్ళ ఓన్ బ్రాండ్ తో. ఇప్పుడు డిమార్ట్ అనేవాడు రీటైలర్, నాట్ మ్యానుఫ్యాక్చరర్. అతను అంతేనా? డిమార్ట్ అంటే కదా, వాడు ఏంటి వేరే 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 ప్రొడక్ట్స్ ని తెచ్చుకుంటాడు, ఎవరెవరో ప్రొడక్ట్స్ అందరివి. అతను ఒక రీటైలర్, మనకి సప్లై చేస్తాడు, కానీ వాడికి ఒక బ్రాండ్ ఉంది, అదే డిమార్ట్, తెలుసు కదా మనకి. అలాగే రిలయన్స్ స్మార్ట్ బ్రాండ్స్, ఆయన కూడా రీటైలరే. నెక్స్ట్ ఇది లైసెన్స్డ్ బ్రాండ్. లైసెన్స్డ్ బ్రాండ్ అంటే బ్రాండ్ నేమ్ ఈజ్ రెంటెడ్ ఫర్ ఫ్రీ. ఇప్పుడు డిస్నీ క్యారెక్టర్స్ ఆన్ కిడ్స్ ప్రొడక్ట్స్, బ్రాండ్ నేమ్ అనేది ఫ్రీగా రెంట్ చేస్తారు. లైసెన్స్డ్ బ్రాండ్ అంటే వీళ్ళ నుంచి తెచ్చుకుంటారు అనమాట ఆ బ్రాండ్స్ ని. ఓకేనా? లైసెన్స్డ్ బ్రాండ్స్ కొంతమంది డిస్నీ క్యారెక్టర్స్ అంతే. కో బ్రాండింగ్ అంటే 2 బ్రాండ్స్ 2 కంబైన్ అవుతాయి. ఇంటెల్, డెల్ ఇప్పుడు కంబైన్ అయ్యాయా? అవునా? ఇంటెల్, డెల్ కలిపి మనకి ల్యాప్టాప్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి, అవునా? సో దాన్ని కో బ్రాండింగ్ అంటారు. చూసారా? అంటే స్పాన్సర్షిప్ అంటే బ్రాండ్ ని ఓన్ చేసే, డిసైడింగ్ హూ ఓన్స్ ద బ్రాండ్. ఎవరు బ్రాండ్ ని ఓన్ చేస్తున్నారు, ఎవరు కొనుగోలుదారులు ఆ బ్రాండ్ కి అనేది డిసైడ్ అవడాన్ని బ్రాండ్ స్పాన్సర్షిప్ డెసిషన్ అంటారు. ఓకేనా? డిసైడ్ అవుతాం అనమాట మనం, ఎయిదర్ మనం మ్యానుఫ్యాక్చరర్ బ్రాండ్ గా ఉండాలా, లేదా రీటైలరా మనం, లేదా లైసెన్స్డ్ బ్రాండ్ ఏదైనా బ్రాండ్ కొనుక్కుందామా, లేకపోతే కో బ్రాండింగ్ చేద్దామా, ఇవన్నీ కూడా డెసిషన్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇదే బ్రాండ్, మళ్ళీ ఫస్ట్ కి వెళ్తున్నాం మనం. బ్రాండ్ స్ట్రాటజీ డెసిషన్స్ లో బ్రాండ్ స్పాన్సర్షిప్ డెసిషన్ అనేది ఒకటి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ మరి అంటే, ఇట్ ఎఫెక్ట్స్ ద ప్రైజింగ్, కంట్రోల్, ఇమేజ్ అండ్ ప్రాఫిట్స్. అంటే ఏంటంటే అంతే కదా, ఇప్పుడు ఎవరికి ప్రాఫిట్స్ వెళ్ళాలి, ప్రైజింగ్ డెసిషన్స్, కంట్రోలింగ్ ఎవరు, మేనేజ్మెంట్ ఏంటి, అన్ని కూడా రిలేటెడ్ ఈ బ్రాండ్ తో. ఓకేనా? అందుకని బ్రాండ్ స్పాన్సర్షిప్ డెసిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ది బ్రాండ్ ఎక్స్టెన్షన్ డెసిషన్. ఈ బ్రాండ్ లో ఎక్స్టెన్షన్, ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు టాటా ఉంది, టాటా టీ ఉంది, కాఫీ ఉంది, ఇప్పుడు ఉన్నాయి కదా కార్స్ ఉన్నాయి. ఇందాకేవో బ్రాండ్ చూసాం కదా, యూనిలివర్ లిమిటెడ్, సారీ హెచ్యుఎల్ తీసుకున్నాం. హెచ్యుఎల్ లో ఎన్నో ఉన్నాయి, సోప్స్ ఉన్నాయి. నెక్స్ట్ యూజింగ్ అన్ ఎగ్జిస్టింగ్ బ్రాండ్ నేమ్ టు ఇంట్రడ్యూస్ ఏ న్యూ రిలేటెడ్ ప్రొడక్ట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్స్టెన్షన్ డెసిషన్ అంటే యూజింగ్ అన్ ఎగ్జిస్టింగ్ బ్రాండ్ నేమ్ టు ఇంట్రడ్యూస్ న్యూ రిలేటెడ్ ప్రొడక్ట్స్. రిలేటెడ్ ప్రొడక్ట్స్ కొత్త ఇందాక చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్యుఎల్ లో ఏం చేసింది, సోప్స్ లో లక్స్ ఉంది, ఇంకేదో చూసాం కదా డవ్ కూడా వాడిదే, అవునా? హెచ్యుఎల్ వాడిదే. సో న్యూ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ని ఎక్స్టెండ్ చేయడానికి డెసిషన్ తీసుకుంటది అనమాట. కీ పాయింట్, సేవింగ్ అడ్వర్టైజింగ్ కాస్ట్. దీనివల్ల అడ్వర్టైజింగ్ కాస్ట్ అనేది తగ్గుద్ది. ఇప్పుడు లక్స్ వాడిదే, డవ్ వాడిదే అన్నప్పుడు కాస్ట్ అనేది ఆటోమేటిక్ గా తగ్గుతుంది కదా, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. ఎందుకంటే బ్రాండ్ అనేది ఒకటే, ఆల్రెడీ తెలిసిన బ్రాండే అందరికి. హెచ్యుఎల్ అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు. సో అడ్వర్టైజింగ్ కాస్ట్ సేవ్ అవుతాయి. ట్రాన్స్ఫర్ ట్రస్ట్ అండ్ రెప్యుటేషన్ టు న్యూ ప్రొడక్ట్స్. ఆ కొత్త ప్రొడక్ట్స్ కూడా ఈ ట్రస్టే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వాడు అక్కడ ఒక పునాది అనేది నాటేశాడు, ఫౌండేషన్ అనేది పెట్టేశాడు అనుకోండి, వేరే ఇంకో కొత్త వచ్చినా ఆటోమేటిక్ గా కొంటారు. ఇట్ హెల్ప్స్ ద కంపెనీ ఎంటర్ ద న్యూ మార్కెట్స్ ఈజీలీ. అంతేకాకుండా కొత్త మార్కెట్స్ లోకి ఎంటర్ అవడం కూడా ఈజీ అవుతుంది. మస్ట్ ఎన్ష్యూర్ న్యూ ప్రొడక్ట్స్ మ్యాచెస్ బ్రాండ్ పర్సనాలిటీ. కానీ ఆ ప్రొడక్ట్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయో లేదా మాత్రం చూసుకోవాలి ఎక్స్టెన్షన్ పెట్టేటప్పుడు. వేరే దాంట్లో మనం చేయి పెడుతున్నాం అంటే అది మనకు సూట్ అవుతుందా లేదా చూసుకోవాలి. రాంగ్ ఎక్స్టెన్షన్స్ కెన్ కన్ఫ్యూజ్ ద కస్టమర్స్. వేరే ఎక్స్టెన్షన్స్ మనం ఏం చేస్తాయి, కస్టమర్స్ ని కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇంప్రూవ్స్ మార్కెట్ కవరేజ్. అంతేకాకుండా మార్కెట్ కవరేజ్ ని
ఇంప్రూవ్ చేస్తాయి. స్ట్రెంథెన్స్ ద బ్రాండ్ ఈక్విటీ, బ్రాండ్ ఈక్విటీ కూడా స్ట్రాంగ్ అవుతుంది ఎక్స్టెన్షన్స్ ద్వారా. హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ బ్రాండ్ ఫ్యామిలీ, అంతేకాకుండా ఒక బ్రాండ్ ఫ్యామిలీ అనేది క్రియేట్ అవుతుంది. ఇట్ కెన్ ఫెయిల్ ఇఫ్ ఎక్స్టెన్షన్ డస్ నాట్ ఫిట్ ద బ్రాండ్ కనుక ఫిట్ అవ్వలేదు అనుకోండి ఆ ఎక్స్టెన్షన్స్ అనేవి. ఇప్పుడు నేనే హెచ్యుఎల్ అనుకోండి, ఇప్పుడు నేను ఒక లక్స్ పెట్టాను, డవ్ పెట్టాను, డవ్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, లేదా లక్స్ ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, ఆ బ్రాండ్ కి ఫిట్ అవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, మనకు అసలు హెచ్యుఎల్ అంటేనే గుర్తుంచుకో, మెల్లగా దాని ద్వారా దీన్ని ఎఫెక్ట్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు డవ్ బాగున్నా సరే ఏంటంటే లక్స్ బాగాలేదు కాబట్టి దాని మీద ఎఫెక్ట్ ఈ డవ్ మీద పడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఓకేనా, అలా ఉందని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు ఈ డవ్ కూడా ఎవడో కొండవు, అంటే ఎక్స్టెన్షన్ వల్ల ఏంటంటే బ్రాండ్ యొక్క రెప్యుటేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ నీడ్స్ మార్కెట్ రీసెర్చ్ బిఫోర్ లాంచింగ్, అంటే ఒక ప్రొడక్ట్ ని లాంచ్ చేసేటప్పుడు మనం అందుకనే రీసెర్చ్ అనేది బాగా చేయాలి. మార్కెట్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అమూల్ వాడిది మిల్క్ ఉంది, బటర్ ఉంది, చీజ్ ఉంది, ఐస్ క్రీమ్ ఉంది, స్వీట్స్, ఇవన్నీ కూడా రిలేటెడ్ మిల్క్ ప్రొడక్ట్స్ చూడండి. అమూల్ మిల్క్ సంబంధించిందే, బటర్ కి సంబంధించిందే కదా, బటర్ మిల్క్ అవన్నీ కూడా, బటర్ చీజ్ ఐస్ క్రీము అలాగే మిల్క్ స్వీట్స్ అమ్ముతాడు వాడు అమూలోడు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన ప్రొడక్ట్, మిల్క్ కి సంబంధించిన ప్రొడక్ట్. ఇక్కడ చూసారా, అంటే ఏంటి, ఎక్స్టెన్షన్ కూడా రిలేటెడ్ గా ఉన్నాయి. ఇంత హెచ్యుఎల్ కూడా అంతే, సోప్స్ అనేవి రిలేటెడ్, ఒక కాకపోతే ఇంకోటి సోపే, అది రిలేటెడ్ ప్రొడక్ట్స్. సో ఎక్స్టెన్షన్స్ కూడా ఎప్పుడు రిలేటెడ్ గా ఉండాలి. బ్రాండ్ రిపోజిషన్ డెసిషన్స్, రీపొజిషనింగ్ డెసిషన్ అంటే ఏంటంటే చేంజింగ్ ద బ్రాండ్స్ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ ఆర్ టార్గెట్ మార్కెట్. అంటే ఇప్పుడు మనం ఎవరినైతే టార్గెట్ చేస్తున్నామో వాళ్ళని కాకుండా ప్రిఫరెన్సెస్ చేంజ్ చేయడం, ఇది చాలా కష్టమైనది యాక్చువల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూత్ టార్గెట్ చేస్తూ ఒక ప్రోడక్ట్ అనేది లాంచ్ చేశాను అనుకోండి, యాపిల్ ఐఫోన్. ఇప్పుడు సడన్ గా నేను ఏదో ఒక యాపిల్ ఫోన్ కాదు కానీ ఇప్పుడు క్లోత్స్ చూడండి, క్లోత్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీషో వాడు ఉన్నాడు అనుకోండి, మీషో రీటైలరే కదా, రీటైల్ బ్రాండింగే కదా అతనిది. ఇప్పుడు ఈ రీటైల్ బ్రాండింగ్ అతను ఏం చేస్తున్నాడు, ఎక్కువగా ఉమెన్స్ ని టార్గెట్ చేసిన, ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఉమెన్స్ ని టార్గెట్ చేసినాడు, సడన్ గా ఇప్పుడు కిడ్స్ ని టార్గెట్ చేస్తున్నాడు అనుకోండి. అంటే రిపోజిషనింగ్ డెసిషన్, బ్రాండ్ రిపోజిషనింగ్ డెసిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది దానివల్ల ఏంటంటే బ్రాండ్ మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ డిసిషన్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వెన్ నీడెడ్, ఎప్పుడు ఈ రీపొజిషనింగ్ డెసిషన్ నీడెడ్ అంటే వెన్ కస్టమర్ ప్రిఫరెన్సెస్ చేంజ్, వాళ్ళ యొక్క చేంజ్ కోరుకుంటున్నప్పుడు. ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి ఒకటే కస్టమర్ ని మనం ప్రిఫర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఏళ్ళ నుంచి నేను ఉమెన్స్ నే టార్గెట్ చేస్తూ ఏదో ఒక బ్రాండ్ నాది ఒక శారీస్ ని క్రియేట్ చేస్తున్నాను, శారీసే టార్గెట్ చేస్తున్నాను అనుకోండి. కొన్ని రోజులు వాళ్ళకి బోర్ కొట్టేస్తా. అప్పుడు నేనేం చేశాను, నాదే కిడ్స్ వేర్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను నా బ్రాండ్ తో. అంటే ప్రిఫరెన్స్ చేంజ్ చేశాను. ఇప్పుడు దాకా ఉమెన్ ని ప్రిఫర్ చేశాను, ఇప్పుడు కిడ్స్ ని ప్రిఫర్ చేస్తాను. దానివల్ల ఏంటంటే మనకేంటంటే ఒక్కొక్కసారి రెప్యుటేషన్ పెరగచ్చు. వెన్ కాంపిటేటర్స్ బికమ్ స్ట్రాంగర్, ఎప్పుడు కావాలి అంటే మనతోనే ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి ఉన్న మంది కన్నా బాగా క్లోతింగ్ ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఇప్పుడు సేమ్ కస్టమర్స్ నే ప్రిఫర్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు కాంపిటేటర్స్ ఎక్కువ పెరిగిపోతారు కొన్ని సంవత్సరాలు. అప్పుడు ఏమవుతుంది, మనం డిఫరెన్షియేట్ గా చూపించుకోవడానికి ఇలా రిపోజిషనింగ్ చేయాల్సి వస్తుంది. వెన్ బ్రాండ్ లాసెస్ ద రిలవెన్స్, ఎప్పుడైతే రిలవెన్స్ అంటే రెప్యుటేషన్ అనేది పోయిందో, అంటే బ్రాండ్ కి ఒక గుర్తింపు అనేది పోయిందో, అప్పుడు కూడా ఈ రిపోజిషన్ డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. ఓకేనా, ఈజీగా ఇది నార్మల్ కేసెస్ లో తీసుకోరు ఇది రిపోజిషన్ డెసిషన్స్. ఇట్ చేంజెస్ ద మెసేజ్, డిజైన్ అండ్ కస్టమర్ ఫోకస్. అప్పుడు మనం ఏం చేస్తాం, మన డిజైనింగ్ వేరే కస్టమర్స్ ని ఫోకస్ చేయడం మొదలు పెడతాం, మెసేజింగ్ అన్ని. ఇట్ హెల్ప్స్ ద బ్రాండ్ రిమైనింగ్ అప్డేటెడ్ అండ్ కాంపిటేటివ్. అంతేకాకుండా బ్రాండ్ అనేది కాంపిటేటివ్ గా ఉండేటట్టు, అప్డేట్ గా ఉండేటట్టు చేస్తుంది ఈ రిపోజిషనింగ్ అనేది. ఇట్ నీడ్ స్ట్రాంగ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్. దీనికి ఎప్పుడు కూడా మనకి మార్కెటింగ్ కమ్యూనికేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకేనా, అంటే ఏంటి, ఇప్పుడు మీషో ఇలాంటివి ఉన్నాయి, ఆల్రెడీ ఒక ప్రొడక్ట్ ని క్రియేట్ చేస్తుంది అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక రీటైల్ బ్రాండ్ లో, అది సడన్ గా వేరే దానికి మారాలి అంటే దానికి సంబంధించిన బాగా కమ్యూనికేట్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్ ద్వారానో దేని ద్వారానో కమ్యూనికేట్ చేయగలగాలి. స్ట్రాంగ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఉంటేనే కస్టమర్ ప్రిఫరెన్స్ అనేది ఉంటది. ఓకేనా, ఇట్ కెన్ రివైవ్ ద డిక్లైనింగ్ సేల్స్. ఇది ఇంకో దానికి యూజ్ అవుతుంది, ఏంటంటే మన సేల్స్ ని తగ్గించిన దాన్ని రివైవ్ చేయడానికి. ఓకేనా, సేల్స్ పడిపోయిన దాన్ని పెంచడానికి రిపోజిషనింగ్ డెసిషన్ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట.
రిస్కీ ఇఫ్ రిపోజిషనింగ్ డిస్కనెక్ట్ ద లాయల్ యూజర్స్. ఒకవేళ లాయల్ యూజర్స్ అంటే కస్టమర్ లాయల్టీ పెంచుకున్న వాళ్ళతో మనం సరిగ్గా డిస్కనెక్ట్ అయ్యామనుకోండి, అంటే సరిగ్గా రెస్పాండ్ కమ్యూనికేట్ అవ్వాలా దానికి సంబంధించి. ఇప్పుడు కిడ్స్ వేర్ ఇంట్రడ్యూస్ చేశాను, అందరికీ అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా కస్టమర్ లాయల్టీ ఉన్నవాడు కూడా ఊడిపోతాడు. అంటే చెప్తారు కదా, ఏం చెప్తారు, ఒక పన్ను ఊడిపోయింది అంటారే, అలాగనమాట. కొత్త పన్ను పెట్టించుకోవడానికి వెళ్తే ఉన్న పన్ను ఊడిపోయిందంట. helps the brand adopt to new trends. అంటే అంతేకాకుండా ఇది దేనికి ఉపయోగపడుతుంది, న్యూ ట్రెండ్స్, కొత్త ట్రెండ్స్ ని బ్రాండ్స్ అనేవి అడాప్ట్ చేయడానికి యూజబిలిటీ గా ఉంటది. అంతేకాకుండా రీపొజిషనింగ్ అనేది సమ్ టైమ్స్ ఇంక్లూడ్స్ న్యూ ప్యాకేజింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్. దీనికి ఒక్కొక్కసారి అడ్వర్టైజ్మెంట్స్, కొత్త ప్యాకేజింగ్ అనేది అవసరం అవుతుంది. ఇప్పుడు అంతే కదా, మ్యాగీ ఉందనుకోండి, మ్యాగీ అందులో ఏదో కలుపుతున్నాడని చెప్పేసి సడన్ గా పడిపోయింది, గుర్తుందా మీకు? ఆ తర్వాత ఇంకోండి క్విక్ హంగర్ సొల్యూషన్ అని చెప్పేసి బ్యాన్ అయ్యాక అది రీపొజిషన్ చేసుకోవడానికి యాక్చువల్లీ దాని ఎక్కడ ఏమైపోయింది, బ్రాండ్ అనేది సడన్ గా సేల్స్ డిక్లైన్ అయిపోయాయి, బ్రాండ్ లాయల్టీ పడిపోయింది. అందుకని అది ఏం చేసిందంటే బ్రాండింగ్ మ్యాగీ క్విక్ హంగర్ అని చెప్పేసి ఏదో ఒక ప్రొడక్ట్ మ్యాగీదే అని చెప్పేసి క్రియేట్ చేసింది. దాంట్లోనే పన్నీర్ ఇంకేవో కొత్త ప్రొడక్ట్స్ అనేవి తయారు చేసింది. ఎందుకని చేసింది? క్విక్ హంగర్ సొల్యూషన్ అని చెప్పేసి దాన్ని రిపోజిషన్ చేసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ ది టైప్స్ ఆఫ్ బ్రాండ్ స్ట్రాటజీస్. బ్రాండ్ స్ట్రాటజీస్ టైప్స్ చూద్దాము. ఇప్పుడు దాకా బ్రాండ్ స్ట్రాటజీ డెసిషన్స్ చూసాము, ఇప్పుడు టైప్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే అంబ్రెల్లా బ్రాండింగ్ ఆర్ ఫ్యామిలీ బ్రాండింగ్. ఫ్యామిలీ బ్రాండింగ్ అంటే వన్ బ్రాండ్ నేమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆల్ ప్రొడక్ట్స్. అన్ని ప్రొడక్ట్స్ కి ఒకటే బ్రాండ్ నేమ్ యూజ్ చేస్తాం అనుకోండి, దాన్ని అంబ్రెల్లా బ్రాండింగ్ ఆర్ ఫ్యామిలీ బ్రాండింగ్ అంటారు. ఇది ఒక స్ట్రాటజీ. బిల్డింగ్ క్విక్ ట్రస్ట్, లో మార్కెటింగ్. ఇప్పుడు టాటా యూజెస్ ద సేమ్ నేమ్ అక్రాస్ టీ, సాల్ట్, ఆటోమొబైల్స్. దేనికైనా టాటా వాడు ఏం చేస్తాడు, ఒకటే పేరు, టాటా టీ, టాటా సాల్ట్, టాటా కార్. అంటే ఒక ఫ్యామిలీ లాగా, ఒక బ్రాండింగ్ అనేది ఒక ఫ్యామిలీగా, ఒక అంబ్రెల్లా లా క్రియేట్ అయిపోయింది. కానీ అంబ్రెల్లా ఎలా ఉంటదండి, ఇప్పుడు ఒక 4-5 క్లాత్స్ అనేవి కరెక్ట్ అయ్యి ఒక అంబ్రెల్లా ఫామ్ అయింది. ఇప్పుడు కలర్ ఉందనుకోండి, రకరకాల కలర్స్ ఉంటాయి కానీ ఒక అంబ్రెల్లా. అలా అంటే ఒకటే బ్రాండ్ కింద రకరకాల ప్రొడక్ట్స్. ఓకేనా? అప్పుడు ఈజీగా మనకి ట్రస్ట్ వర్తి, అది అవునా, నమ్మకం ఎక్కువ ఉంటది, మార్కెటింగ్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇండివిజువల్ ఆర్ మల్టీ బ్రాండ్ స్ట్రాటజీ. మల్టీ బ్రాండ్ స్ట్రాటజీ ఆర్ ఇండివిజువల్ అంటే ఏంటంటే ఈచ్ ప్రొడక్ట్ గెట్స్ ఇట్స్ యూనిక్ బ్రాండ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది. ఇది కష్టం. ఇట్ హెల్ప్స్ టు టార్గెట్ డిఫరెంట్ కస్టమర్ గ్రూప్స్. ఇది ఎప్పుడంటే మనం డిఫరెంట్ కస్టమర్ గ్రూప్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని మనం కన్సిడర్ చేయాలి అన్నప్పుడు ఇది ఇలాంటి మల్టీ బ్రాండ్ స్ట్రాటజీ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, హెచ్యుఎల్ వాడు డవ్, లక్స్, రిన్ ఇవన్నీ సపరేట్ బ్రాండ్స్, కానీ అవి ఉన్నదేంటి ఒకేటే బ్రాండ్ కింద ఉన్నాయి, కానీ సపరేట్ బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి. యూనిక్ ప్రొడక్ట్స్, యూనిక్ బ్రాండ్ నేమ్స్, ఆల్ సపరేట్ నేమ్స్. అవునా? డవ్ ఒకటి, లక్స్ ఒకటి, రిన్ ఒకటి, సర్ఫ్ ఎక్సెల్ ఒకటి. ఓకేనా? కానీ అంతా కలిపి ఒకటే, అన్ని హెచ్యుఎల్ లోడిదే, కానీ బ్రాండ్ నేమ్స్ వేరు. ఎందుకంటే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కస్టమర్ గ్రూప్ ని టార్గెట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ది ప్రైవేట్ లేబుల్డ్ బ్రాండింగ్. ప్రైవేట్ లేబుల్డ్ బ్రాండింగ్ అంటే రీటైలర్ సెల్స్ ద ప్రొడక్ట్స్. నేను ఆల్రెడీ చెప్పాను, డిమార్ట్ రీటైలరే ప్రొడక్ట్స్ ని అమ్ముతాడు, వాడికే ఒక బ్రాండ్ అనేది ఏర్పాటు చేసుకుంటాడు. దాన్ని ప్రైవేట్ లేబుల్ బ్రాండింగ్ అండర్ దెన్ ఓన్ స్టోర్ బ్రాండ్. ఎగ్జాంపుల్ డిమార్ట్. చూడండి ఇక్కడ లోవర్ ప్రైస్. దీని వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు లోవర్ ప్రైస్ కి ఇస్తారు ఉన్న ప్రొడక్ట్ ని. ఇప్పుడు డవ్, లక్స్ దీని మీద వాళ్ళు ఏం చేస్తారు, ఇంత పర్సెంటేజ్ డిస్కౌంట్ అనేది ఇస్తారు. వీళ్ళనే ప్రైవేట్ లేబుల్ బ్రాండింగ్స్ అంటారు, ప్రైవేట్ బ్రాండర్స్ అనమాట. అంటే రీటైలర్సే వాళ్ళ యొక్క ఓన్ బ్రాండ్ నేమ్ తో సేల్ చేయడం. ఇది ఒక స్ట్రాటజీ. ఎగ్జాంపుల్ బిగ్ బజార్, డిమార్ట్, రిలయన్స్ స్మార్ట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ ది బ్రాండ్ ఎక్స్టెన్షన్ స్ట్రాటజీ. బ్రాండ్ ఎక్స్టెన్షన్ స్ట్రాటజీ అంటే నేను చెప్పాను కదా, వేరే దాంట్లో ఎక్స్టెండ్ చేయడం, మనే బ్రాండ్ నేమ్ నే ఎక్స్టెండ్ చేయడం. అంటే యూజింగ్ ఎగ్జిస్టింగ్ బ్రాండ్ నేమ్ టు లాంచ్ న్యూ ప్రొడక్ట్స్. కొత్త ప్రొడక్ట్స్ ని మనం లాంచ్ చేస్తాం సేమ్ బ్రాండ్ నేమ్ తోని. ఎగ్జాంపుల్ అమూల్ వాడు మిల్క్ నుంచి ఎక్స్టెండ్ చేశాడు బటర్ కి, తర్వాత ఐస్ క్రీమ్, ఇప్పుడు పన్నీర్, ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ కింద వస్తాయి. ఇది బ్రాండ్ ఎక్స్టెన్షన్ స్ట్రాటజీ. ఓకేనా?
అమూల్ అంటేనే మనకి మిల్క్ ప్రొడక్ట్స్ గుర్తొస్తాయి. అందుకనే మిల్క్ లో సంబంధించినవన్నీ వాడు ఎక్స్టెండ్ చేశాడు. సో దాని బ్రాండ్ ఎక్స్టెన్షన్ స్ట్రాటజీ. నెక్స్ట్ ది కో బ్రాండింగ్ స్ట్రాటజీ, అంటే 2 బ్రాండ్స్, 2 brands వర్క్ టుగెదర్ టు క్రియేట్ ఏ న్యూ వాల్యూ. 2 brands కంబైన్ అయ్యి ఒక స్ట్రాటజీ. ఇది ఇవన్నీ ఒకటే, ఓకేనా. ఇది ఆల్రెడీ మనకి ఇందాక చదివిందే. 2 brands కలిపి న్యూ వాల్యూని క్రియేట్ చేస్తాయి. 2 brands కలిపి వర్క్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ఇంటెల్ హెచ్పి కలిపి, నైక్ యాపిల్ కలిపి చేస్తున్నాయి. ఇప్పుడు అలా 2 brands కంబైన్ చేసి ఒక కో బ్రాండింగ్ మెథడ్ స్ట్రాటజీ అనమాట. అదొక ఫాలో అవటం. లేదా గ్లోబల్ బ్రాండింగ్. గ్లోబల్ బ్రాండింగ్ అంటే ఏంటి? సేమ్ బ్రాండ్ స్ట్రాటజీ ఇన్ మెనీ కంట్రీస్. చాలా చాలా, అంటే మనం ఇండియాలోనే కాకుండా వేరే కంట్రీస్ లో ఈ వరల్డ్ వైడ్ గా మన ఈ బ్రాండ్స్ ని ఎక్స్టెండ్ చేయడం. కోకోకోలా ఉందనుకోండి, కోకోకోలా ఇక్కడే కాదు, యుఎస్ఏలో, యూకే అన్నిట్లోనూ అన్ని చోట్ల దొరుకుతుంది, వరల్డ్ వైడ్ గా దొరుకుతుంది. డొనాల్డ్స్ అంతే కదా, ఎక్కడ పడితే అక్కడ ఉంది. నెక్స్ట్ బ్రాండ్ ఎక్స్టెన్షన్. ఇక్కడతో మనకి బ్రాండ్ స్ట్రాటజీస్ టైప్స్ అయిపోయాయి. నెక్స్ట్ బ్రాండ్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటో చూద్దాం. Brand extension is a marketing strategy in which company uses an existing brand name to launch a new product or new product category. Your brand extension ante enti ante it's a marketing strategy. Adi kuda oka marketing planning ఏంటంటే ఇట్స్ యూజర్స్ an existing brand name. సేమ్ ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ ఒక బ్రాండ్ నేమ్ ఉంది, మన కంపెనీ బ్రాండ్ నేమ్ అనేది బాగా కస్టమర్స్ లోకి వెళ్ళింది. దాన్ని టు లాంచ్ ఏ న్యూ ప్రొడక్ట్ ఆర్ న్యూ ప్రొడక్ట్ కేటగిరీ, అది యూజ్ చేసుకుని మనం ఒక కొత్త ప్రొడక్ట్ ని కానీ కొత్త ప్రొడక్ట్ కేటగిరీని కానీ మనం ఇస్తే, మనం ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని బ్రాండ్ ఎక్స్టెన్షన్ అంటారు. ఓకేనా. చెప్పాను కదా, దానికి ఎగ్జాంపుల్ అమూలే. అమూల్ ఫస్ట్ మనకి అసలు ఏంటి, మిల్క్ గా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అదేం చేశాడు, బటర్ కింద ఎక్స్టెండ్ చేశాడు. అమూల్ బటర్ కూడా అమ్మడం మొదలు పెట్టాడు. అమూల్ బటర్ కూడా అమ్మటం తర్వాత ఏం చేశాడు, అమూల్ చీజ్ వచ్చింది తెలుసా. అమూల్ చీజ్ కూడా బాగా అయ్యాక అమూల్ ఐస్ క్రీమ్స్, అమూల్ చాక్లెట్స్, అమూల్ స్వీట్స్, ఇప్పుడు అమూల్ పన్నీర్ కూడా అమ్ముతున్నాడు. అవునా. అంటే దీన్ని ఎక్స్టెన్షన్ అంటే సేమ్ బ్రాండ్ నేమ్. ఫస్ట్ అమూల్ మిల్క్ తో వాడు బాగా పొజిషన్ అయ్యాడు, మార్కెట్ పొజిషనింగ్ అయ్యింది, ఇంకా బ్రాండ్ పొజిషనింగ్ అయ్యింది. అయిన తర్వాత వాడు ఏం చేశాడు, ఒక ప్రొడక్ట్ అనేది ఎక్స్టెండ్ చేశాడు. చేసి న్యూ ప్రొడక్ట్ సేమ్ నేమ్ తో, బ్రాండ్ నేమ్ తో యూజ్ చేస్తే దాన్ని బ్రాండ్ ఎక్స్టెన్షన్ అంటారు. ఎగ్జాంపుల్ అమూల్. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు ఎందుకు అంటే టు లివరేజ్ ద బ్రాండ్ ట్రస్ట్ ఫర్ న్యూ ప్రొడక్ట్స్. ఏమవుతుంది, ఎప్పుడైతే బ్రాండ్ ట్రస్ట్ అనేది ఏర్పాటు అయ్యిందో ఆటోమేటిక్ గా వేరే ప్రొడక్ట్స్ కూడా అది ట్రాన్స్ఫర్ అవుతుంది. అవునా, లివరేజ్ అవుతుంది. టు రెడ్యూస్ ద మార్కెటింగ్ కాస్ట్. అంతేకాకుండా ఇప్పుడు ఈ కొత్త ప్రొడక్ట్స్ కి మనం పెద్ద మార్కెట్ చేయాల్సిన అవసరం లేదు. అవునా. ఎప్పుడైతే అమూల్ అనగానే ఓకే మిల్క్ ప్రొడక్ట్స్ అంటే వాడి బాగుంటాయి, ఆల్రెడీ మిల్క్ బాగుందంటే మిల్క్ ప్రొడక్ట్స్ కూడా బాగుంటాయని చెప్పుకొనేస్తారు. టు ఎక్స్పాండ్ ద మార్కెట్ షేర్ అండ్ ఎంటర్ న్యూ సెగ్మెంట్స్. కొత్త కొత్త సెగ్మెంట్స్ లోకి ఎంటర్ అవడానికి కూడా, ఈజీగా ఎక్స్పాండ్ అవడానికి కూడా మనకి ఉంటది. టు యూటిలైజ్ ద ఎగ్జిస్టింగ్ బ్రాండ్ ఈక్విటీ. ప్రస్తుతం ఉన్న బ్రాండ్ ఈక్విటీని ఉపయోగించుకుని కొత్త కొత్త వాటిని ఎక్స్టెండ్ చేయడానికి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇట్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్ ఫెయిల్యూర్స్. కొత్త ప్రొడక్ట్స్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇట్ ఇంక్రీజ్ ద విజిబిలిటీ అండ్ రీకాల్ ఆఫ్ ద మెయిన్ బ్రాండ్. మెయిన్ బ్రాండ్ రీకాల్ అంటే రీపర్చేజ్ వల్ల ఏమవుతుందంటే దీనికి కూడా విజిబిలిటీ అనేది పెరుగుతుంది, దీన్ని కూడా ఐడెంటిఫై అవుతారు. అంటే కస్టమర్ అవేర్నెస్ అనేది దీనికి కూడా పెరుగుతుంది ఈజీగా. టు స్ట్రెంథెన్ ద కస్టమర్ లాయల్టీ. కస్టమర్ లాయల్టీ కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు. టు క్రియేట్ ద ఫ్యామిలీ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇది కూడా దీని వల్ల మనకి ఒక ఫ్యామిలీ ఆఫ్ ప్రొడక్ట్ అనేది ఒక స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్ తో ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు బ్రాండ్ ఎక్స్టెన్షన్స్ టైప్ చూద్దాం. ఫస్ట్ ది లైన్ ఎక్స్టెన్షన్. లైన్ ఎక్స్టెన్షన్ అంటే యూజింగ్ ద బ్రాండ్ నేమ్ ఫర్ న్యూ ప్రొడక్ట్స్ ఇన్ యూజింగ్ ద ఎగ్జిస్టింగ్ బ్రాండ్ నేమ్ ఫర్ న్యూ ప్రొడక్ట్స్. అంటే కొత్త ప్రొడక్ట్స్ కి మన ఎగ్జిస్టింగ్ బ్రాండ్ నేమే పెట్టడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా వాడుతుంది. కోకోకోలా డ్రింక్ ఏం చేస్తుంది, డైట్ కోక్ అని ఒకటి ఇచ్చింది, కోక్ జీరో అని వచ్చింది. అది కూడా డ్రింకే, కాకపోతే ఏంటంటే కొత్త ప్రొడక్ట్, అది కొత్త నేమ్ కూడా. అదే కేటగిరీ ఎక్స్టెన్షన్. కేటగిరీ ఎక్స్టెన్షన్ అంటే న్యూ ప్రొడక్ట్. అమూలోడే అమూల్ కేటగిరీ ఎక్స్టెండ్ చేసింది. ఇప్పుడు మిల్క్ ఉంది, మిల్క్ కి అమూల్ పేరే, ఐస్ క్రీమ్ కి అమూల్ పేరే. ఇక్కడ కేటగిరీ మాత్రం పెరిగింది అంతే, వేరే కేటగిరీ. ఐస్ క్రీమ్స్ వన్ కేటగిరీ, మిల్క్ ఒక కేటగిరీ. కాంప్లిమెంటరీ ఎక్స్టెన్షన్. కాంప్లిమెంటరీ ఎక్స్టెన్షన్ అంటే రిలేటెడ్ ఆర్ సపోర్టివ్ ప్రొడక్ట్స్ ని. ఇప్పుడు కోల్గేట్ ఉందనుకోండి, కోల్గేట్ వాడిది పేస్టే కాకుండా పేస్ట్ వేసుకోవాలంటే మనకు టూత్ బ్రష్ కావాలి, కాబట్టి టూత్ బ్రష్ ఇంట్రడ్యూస్ చేసాడు. కోల్గేట్ టూత్ బ్రష్, కోల్గేట్ పేస్ట్.
అంటే సపోర్టివ్ ప్రొడక్ట్స్, రిలేటెడ్ ప్రొడక్ట్స్ ని అమ్మాడు. దాన్ని అదొక బ్రాండ్ ఎక్స్టెన్షన్, దాన్ని కాంప్లిమెంటరీ ఎక్స్టెన్షన్స్ అంటారు. నెక్స్ట్ వెర్టికల్ ఎక్స్టెన్షన్స్. వెర్టికల్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి? ఎంటరింగ్ డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ అండర్ సేమ్ బ్రాండ్. సేమ్ బ్రాండే కానీ లెవెల్స్ వేరు, ప్రైస్ లెవెల్స్ వేరు. ఇప్పుడు టొయాటో ఒక లెవెల్, దాన్ని లెగ్జస్ అని చెప్పి ఒక కార్ వచ్చింది ఇప్పుడు. అంటే టొయాటో కన్నా అది చాలా ప్రీమియం క్వాలిటీ. అంటే ప్రైస్ లెవెల్స్ ని బట్టి బ్రాండ్ నేమ్ మారింది చూడండి. టొయాటో ఒక బ్రాండ్ నేమ్, లెగ్జస్ అనేది ఒక బ్రాండ్ నేమ్. అంటే ప్రైస్ లెవెల్స్ ని బట్టి అండర్ సేమ్ బ్రాండ్ బట్ ప్రైస్ లెవెల్స్ ని బట్టి మారటం, దాన్ని వెర్టికల్ ఎక్స్టెన్షన్ అంటారు. నెక్స్ట్ హారిజంటల్ ఎక్స్టెన్షన్ అంటే ఎంటరింగ్ డిఫరెంట్ ప్రొడక్ట్ టైప్స్. ఇప్పుడు టొయాటో అనేది కార్సే, లెగ్జస్ కార్సే, అంటే సేమ్ డే కాకపోతే డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్, కాబట్టి ఇది వెర్టికల్ ఎక్స్టెన్షన్. హారిజంటల్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి? డిఫరెంట్ ప్రొడక్ట్ టైప్స్ బట్ సేమ్ క్వాలిటీ. క్వాలిటీ అనేది అదే కాకపోతే డిఫరెంట్ ప్రొడక్ట్ టైప్స్. ఇప్పుడు డవ్ ఉంది, డవ్ లో షాంపూ ఉన్నాయి, లోషన్స్ ఉన్నాయి. డవ్ లోషన్స్, బాడీ లోషన్స్ ఉన్నాయి, అవునా? డవ్ షాంపూ ఉంది, అది డిఫరెంట్ ప్రొడక్ట్ టైప్స్ కానీ క్వాలిటీ ఒకటే. డవ్ ఒకటిది కాబట్టి సేమ్ క్వాలిటీయే ఉంటది, దాన్ని హారిజంటల్ ఎక్స్టెన్షన్ అంటారు. ఇప్పుడు షాంపూ, లోషన్ ఇవన్నీ కూడా ఏంటి? బాడీకి సంబంధించినవే కానీ డిఫరెంట్ ప్రొడక్ట్స్. సో ఇట్స్ ఏ హారిజంటల్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు అర్థమైందా ఎక్స్టెన్షన్ టైప్స్? నెక్స్ట్ ది అడ్వాంటేజెస్ చూద్దాం. మరి బ్రాండ్ ఎక్స్టెన్షన్ వల్ల మనకి లాభాలు ఏంటి మ్యామ్ అంటే, ఇట్ సేవ్స్ ద అడ్వర్టైజింగ్ కాస్ట్. మనం ఆల్రెడీ చూసాం. ఎక్స్టెన్షన్ చేయడం వల్ల ఏంటి? అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ తగ్గుతుంది, అవునా? దీనికి మళ్ళీ సపరేట్ గా కొత్తగా మనం ఏమి అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ట్రాన్స్ఫర్స్ కస్టమర్ ట్రస్ట్. ట్రస్ట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే, అంతేనా? నమ్మకం అనేది వేరే ప్రోడక్ట్ కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. ఎంకరేజ్ ట్రయల్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్. కొత్త ప్రొడక్ట్స్ ని ట్రయల్ చేయడానికి ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అదే మనం కొత్త బ్రాండ్ కొత్తగా మార్కెట్ లోకి ఎంటర్ ఉన్న దానికి ఆల్రెడీ మనం ఎంటర్ అయ్యి మనం బాగా ఒక ఫౌండేషన్ అనేది స్థాపించి అందులో ఒక న్యూ ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి డిఫరెన్స్ ఉండదా అండి? చాలా ఉంటది కదా. ఇట్ స్ట్రెంథెన్స్ ద పేరెంట్ బ్రాండ్ రెప్యుటేషన్. అంతేకాకుండా పేరెంట్ బ్రాండ్ అంటే ఫస్ట్ అమూల్ మిల్క్ ఉంది అనుకోండి, అమూల్ మిల్క్ యొక్క రెప్యుటేషన్ అనేది ఐస్ క్రీమ్స్ అనేవి స్ట్రెంథెన్ చేస్తాయి. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ సూపర్ గా ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మిల్క్, అమూల్ మిల్క్ కూడా ఎక్కువ కొంటారు. ఇంక్రీజెస్ ద సెల్ఫ్ స్పేస్ అండ్ మార్కెట్ ప్రెజెన్స్. ఇట్ ఇంప్రూవ్స్ ద బ్రాండ్ ఇమేజ్. నెక్స్ట్ బిల్డ్స్ ద కస్టమర్ లాయల్టీ. బ్రాండ్ ఇమేజ్ పెంచుతుంది, కస్టమర్ లాయల్టీని పెంచుతుంది. రిస్క్ అనేది తక్కువ ఉంటుంది రిమైనింగ్ తో పోలిస్తే. మార్కెటింగ్ బడ్జెట్ కూడా తగ్గుతుంది, మనకి ఎఫిషియెంట్ గా ఉంటుంది, ఈజీగా మార్కెట్ లో మనకి యాక్సెప్ట్ చేస్తారు. మరి బ్రాండ్ ఎక్స్టెన్షన్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే బ్రాండ్ డైల్యూషన్. మరీ ఎక్కువ ఎక్స్టెన్షన్స్ చేసేసారనుకోండి, కస్టమర్స్ లో కన్ఫ్యూజన్ అనేది మొదలవుతుంది. దానివల్ల డైల్యూషన్, బ్రాండ్ మీద ఒపీనియన్ తగ్గుతుంది ఎక్కువగా చేస్తే. నెక్స్ట్ పూర్ ఫిట్. అన్ని ప్రొడక్ట్స్ అన్నిటికీ మ్యాచ్ అవ్వవు అన్ని బ్రాండ్స్ కి, అది కూడా మనకి ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ క్యానిబలైజేషన్ చూడండి. న్యూ ప్రొడక్ట్ మే ఈట్ సేల్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వన్. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు అమూల్ ఐస్ క్రీమ్సే కొన్నాం కదా ఆల్రెడీ, ఇంకెందుకు అమూల్ మిల్క్ కొంటాం అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సేల్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఈ న్యూ ప్రొడక్ట్ అనేది. అంతేకాకుండా నెగిటివ్ స్పిల్ ఓవర్. కొన్ని ఏంటంటే, ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ ఫెయిల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా పేరెంట్ ప్రోడక్ట్ కూడా కొనటం మానేస్తారు. ఇప్పుడు అమూల్ ఐస్ క్రీమ్స్ వర్స్ట్ గా ఉన్నాయనుకోండి, అమూల్ మిల్క్ ఎవడో కొనరు మెల్లగా, ఓకేనా? అంటే నెగిటివ్ స్పిల్ ఓవర్ వచ్చేస్తాయి. అంటే డిఫికల్ట్ మేనేజ్మెంట్, అంటే ఎక్స్టెన్షన్స్ హార్డ్ గా ఉంటే కంట్రోల్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా మనకి కష్టం అవుతుంది. క్వాలిటీ కూడా మిస్ మ్యాచ్ అవ్వచ్చు, అవును. అంటే సేమ్ క్వాలిటీయే ఉండాల్సిన అవసరం లేదు కదా ఎక్స్టెన్షన్ లో. సో ఎక్స్పెన్సివ్ ఈజ్ అన్సక్సెస్ఫుల్. మనం ఏ విధంగా మనం కాస్ట్ ని రియలైజ్ చేసుకుందాం, కాస్ట్ తగ్గించుకుందాం అనుకున్నది కూడా ఒక్కొక్కసారి అన్సక్సెస్ఫుల్ అవ్వచ్చు. ఇది అవసరంలా క్రైటీరియా ఫర్ సక్సెస్ఫుల్ బ్రాండ్ మస్ట్ ఫిట్, ఇదంతా తెలిసిందే మనకి. నెక్స్ట్ చూద్దాము బ్రాండ్ లాయల్టీ. Brand loyalty. Loyalty refers to the consistent preference of the customers to buy the same brand repeatedly over time. Loyalty అంటే ఏంటి? ఒక ట్రస్ట్, ఒక ఎమోషన్, ఓకేనా? అది ఏం చేస్తుంది లాయల్టీ అనేది? సేమ్ బ్రాండ్ ని, అంటే ఒకే బ్రాండ్ ని మళ్ళీ మనం కొనేటట్టు చేస్తుంది అనమాట. ఒక లాయల్టీ అనేది. మరి ఈ లాయల్టీని ఎలా క్రియేట్ చేసుకుంటాం మనం? నేను ఆల్రెడీ చెప్పాను ఇంత ముందు క్లాసెస్ లో. కస్టమర్ లాయల్టీ అని వచ్చింది, పేరు మారిందంటే బ్రాండ్ లాయల్టీ. బ్రాండ్ లాయల్టీ ఎప్పుడు క్రియేట్ అవుద్ది? మన కస్టమర్ ని కరెక్ట్ గా నీడ్స్ సాటిస్ఫై చేసినప్పుడు లాయల్టీ అనేది క్రియేట్ అవుతుంది.
ఇట్ షోస్ ద స్ట్రాంగ్ ఎమోషనల్ అటాచ్మెంట్ అండ్ ట్రస్ట్ కస్టమర్ హ్యావ్ టువర్డ్స్ ఏ బ్రాండ్. ఒక బ్రాండ్ మీద ఒక అటాచ్మెంట్, ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది పెంచుకోవడం, ఒక నమ్మకం అనేది క్రియేట్ చేసుకోవడం, దాన్నే బ్రాండ్ లాయల్టీ అంటారు. తిరిగి తిరిగి అదే బ్రాండ్ కొంటాడు అనమాట, ఇంక వేరే బ్రాండ్కి వెళ్ళడు అతను. దానిలో కీ పాయింట్ చూద్దాం. బ్రాండ్ లాయల్టీ డెవలప్స్ ఫ్రమ్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ విత్ ద బ్రాండ్. మరి ఒక లాయల్టీ అనేది క్రియేట్ అవ్వాలి అంటే ఏమవ్వాలి, అతనికి ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మన బ్రాండ్ మీద, బ్రాండ్ తో. ఓకేనా? అంటే మన ప్రొడక్ట్ కొన్నప్పుడు మంచిగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సామ్సంగ్ ఫోన్ అమ్మాను అనుకోండి, సామ్సంగ్ అనుకోండి నా కంపెనీ, చాలా బాగుండాలి అనమాట. దాని క్వాలిటీ కానీ, ఎక్స్పీరియన్స్, డ్యూరేషన్ అన్ని బాగున్నాయి అనుకోండి, మళ్ళీ సామ్సంగే కొంటాడు. అవునా? అంటే నీడ్స్ సాటిస్ఫై అయ్యాయి బాగా. లాయల్ కస్టమర్స్ డు నాట్ స్విచ్ టు కాంపిటీటర్స్ ఈజీలీ. లాయల్ కస్టమర్స్ ఎప్పుడు కూడా వేరే కాంపిటీటర్స్ కి ఈజీగా స్విచ్ అయిపోరు. దే ట్రస్ట్ ద బ్రాండ్ క్వాలిటీ, వాల్యూ అండ్ రిలయబిలిటీ. వాళ్ళు ఏం చేస్తారు, బ్రాండ్ యొక్క క్వాలిటీని కానీ, వాల్యూ, రిలయబిలిటీని కానీ ట్రస్ట్ చేస్తారు, నమ్ముతారు ఫస్ట్. లాయల్ కస్టమర్స్ హెల్ప్ ద బ్రాండ్ త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ ప్రమోషన్. ఏ విధంగా? అంతేకాకుండా లాయల్ కస్టమర్స్ ఏం చేస్తారు, వర్డ్ ఆఫ్ మౌత్ ప్రమోషన్ అంటే ప్రమోషన్ చేస్తారు, మన బ్రాండ్ గురించి ప్రచారం చేస్తారు. ఏ విధంగా? ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి, ఒరే ఈ బ్రాండ్ బాగుందిరా, ఆ బ్రాండ్ బాగుందిరా అని చెప్పేసి చేస్తారు. దాని ద్వారా మన కస్టమర్స్ అనేవారు పెరుగుతారు. సో బ్రాండ్ లాయల్టీ అనేది వర్డ్ ఆఫ్ మౌత్ ని క్రియేట్ చేస్తుంది. కంపెనీస్ ట్రై టు బిల్డ్ ద రాయల్టీ టు ఎన్షూర్ ద స్టేబుల్ సేల్స్ అండ్ లాంగ్ టర్మ్ సర్వైవల్. అంతేకాకుండా వాళ్ళు ఎక్కువ కాలం నిలిచి ఉంటారు, లాంగ్ టర్మ్ లో సర్వైవ్ అవుతారు మనతో. స్టేబుల్ సేల్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి మనకి. దీని యొక్క అడ్వాంటేజెస్ చూడండి. రిపీటెడ్ పర్చేజెస్, స్టేబుల్ సేల్స్ అంటే ఎప్పుడు పర్చేజెస్ అనేవి రిపీటెడ్ గా ఉంటారు. లాయల్ కస్టమర్స్ ఎప్పుడు బ్రాండ్ లాయల్టీ అనేది ఉంటాయి. మార్కెటింగ్ కాస్ట్ తగ్గుతుంది మనకి. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. మనకి కస్టమర్స్ ఎక్కువ ప్రైజెస్ పే చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా కస్టమర్స్ ఒక బ్రాండ్ అంబాసిడర్స్ గా తయారవుతారు మనకి. దీంట్లో బ్రాండ్ లాయల్టీస్ లెవెల్స్ చూద్దాము. ఫస్ట్ ఇది స్విచ్చర్స్ అంటే లాయల్టీ లేని వాళ్ళు. కస్టమర్స్ హూ హ్యావ్ నో అటాచ్మెంట్ టు ఎనీ బ్రాండ్ మీద అసలు అటాచ్మెంట్ లేని వాళ్ళు. దే చూస్ ప్రొడక్ట్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ కన్వీనియన్స్. ప్రైస్ ని బట్టి, అలాగే వాళ్ళ కన్వీనియన్స్ ని బట్టి ఒక ప్రొడక్ట్ ని చూస్ చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళని నో లాయల్ కస్టమర్స్ అంటారు, వాళ్ళని స్విచ్చర్స్ అంటారు. వీళ్ళు ఈజీలీ స్విచ్ టు ఎనీ ఆల్టర్నేటివ్. వేరే ఆల్టర్నేటివ్ వాళ్ళు ఈజీగా స్విచ్ అయిపోతారు. ఓకేనా? నెక్స్ట్ ఇది హ్యాబిచువల్ బయర్స్ అంటే రొటీన్ బయర్స్. కస్టమర్స్ బై ద బ్రాండ్ అవుట్ ఆఫ్ హ్యాబిట్, నాట్ లాయల్టీ. వాళ్ళు లాయల్టీ అంటే ఒక నమ్మకంతోనో ట్రస్ట్ తోనో కొనరు, వాళ్ళకి అదో హ్యాబిట్. ఇప్పుడు డవ్ కొంటున్నాడు అనుకోండి, ఎప్పుడు డవ్ వాడటం అలవాటు అయిపోయింది. వాళ్ళ ఇంట్లో అందరూ డవ్వే వాడుతున్నారు అనుకోండి ఎప్పటి నుంచో, ఒక హ్యాబిట్ అయిపోయింది. ఇట్స్ హ్యాబిచువల్ యాక్షన్, అంతేగాని అతను లాయల్ కాదు. దే డోంట్ యాక్టివ్లీ థింక్ అబౌట్ దేర్ అదర్ బ్రాండ్స్. దీనివల్ల ఏంటంటే అదర్ బ్రాండ్స్ గురించి త్వరగా థింక్ చేయడు, కాకపోతే అతను లాయల్ కస్టమర్ కాదు. ఇఫ్ ఏ కాంపిటీటర్ ఇస్ చీపర్ అండ్ మోర్ అవైలబుల్ దే మే స్విచ్. ఇప్పుడు కాంపిటీటర్స్ కనుక ఇంతకన్నా తక్కువకి ఇస్తున్నాడు అనుకోండి, అతను స్విచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అతను అందుకే హ్యాబిచువల్ బయర్. ఇట్స్ ఎ హ్యాబిట్ ఫర్ హిమ్. సో దట్స్ వై హ్యాబిచువల్ బయర్స్. నెక్స్ట్ ది సాటిస్ఫైడ్ బయర్స్ అంటే కస్టమర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద బ్రాండ్ వల్ల వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు అనమాట. బట్ ఇఫ్ ప్రైస్ ఇంక్రీజెస్ ఆర్ డిస్కౌంట్స్ ఈజ్ ఆఫర్డ్ బై అనదర్ బ్రాండ్ దే మే స్విచ్. ఈవెన్ దో బ్రాండ్స్ కి సాటిస్ఫై అయ్యారు కానీ వాళ్ళు లాయల్ కాదు. లాయల్ అంటే ఏంటి, ఇంకెప్పుడు మన పెంచినా తగ్గించినా ప్రైజెస్ వాళ్ళు మనతోనే ఉండిపోతారు. అలా ఉండేవాళ్ళు కాదనమాట. ఇప్పుడు ప్రైస్ వేరే వాడు పెంచాడో, వేరే వాడు ఏదో డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, మనం ఏదో ప్రైస్ పెంచాము, వాడు డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, వెంటనే స్విచ్ అయిపోతారు వేరే బ్రాండ్ కి. సో వీళ్ళని సాటిస్ఫైడ్ బయర్స్ అంటే వాళ్ళని సాటిస్ఫై చేసినంత సేపే ఆ బ్రాండ్ లో ఉంటారనమాట. సో దే ఆర్ కాల్డ్ సాటిస్ఫైడ్ బయర్స్. నెక్స్ట్ ది లైకింగ్ ద బ్రాండ్. ఇది ఎమోషనల్ అటాచ్మెంట్. లైకింగ్ ద బ్రాండ్ బయర్స్ అంటే ఏంటంటే కస్టమర్స్ హ్యావ్ పాజిటివ్ ఎమోషనల్ కనెక్షన్. ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది పెంచుకుంటారు. బ్రాండ్ స్టైల్, డిజైన్ ఏదో ఒకటి నచ్చి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ఈ బ్రాండ్ ని. దే ప్రిఫర్ దిస్ బ్రాండ్ ఈవెన్ ప్రైజెస్ ఈ స్లైట్లీ హైయర్. కొంచెం బ్రాండ్ లో హై ప్రైస్ మనం పెంచినా కూడా మన బ్రాండ్ ని కొంటారు వాళ్ళు. నెక్స్ట్ ది కమిటెడ్ బయర్స్. వీళ్ళు ఇంకా ఫస్ట్ ఏమో ఈ ఎమోషనల్ అటాచ్మెంట్, లైకింగ్ ద బ్రాండ్ ఒకటిను, కమిటెడ్ బయర్స్ ఒకటిను, మనకి లాయల్ కస్టమర్స్ అనమాట. వీళ్ళు హయ్యర్ లెవెల్ ఆఫ్ లాయల్టీ, స్ట్రాంగ్ లాయల్టీ ఉంటుంది కమిటెడ్ బయర్స్ అంటే. కస్టమర్స్ ఆర్ ఫుల్లీ డెడికేటెడ్ టు ద బ్రాండ్ కి వాళ్ళు పూర్తిగా డెడికేట్ అయిపోతారు. దే అర్జెంట్లీ డిఫెండ్ ఆర్ రికమెండ్ టు ద అదర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే త్వరగా బ్రాండ్ ని డిఫెండ్ చేయరు అనమాట. ఓకేనా? మన బ్రాండ్ ని ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి ఈజీగా రికమెండ్ చేస్తారు. దే విల్ నాట్ స్విచ్ ఈవెన్ ఇఫ్ ప్రైజెస్ పెరిగిన